ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన యేసయ్య ఘనమైన నామమునకు కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రత్యేకమైన సమయం ఉపవాస పండుగల్లో పాలు పొందడానికి దైవ దర్శన ప్రార్థనా మందిరంలో ఈ పరిచర్యలో పాలు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయం కొరకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి విలువైన సమయాన్ని దేవుని మాటలు పంచుకోవడానికై సమయం ఇచ్చిన దైవ సేవకులు ప్రభునందు నాకు మిక్కిలి ప్రియులు పాస్టర్ బౌడన్ బీర్ గారికి హృదయపూర్వక వందనాలు, పెద్దమ్మ గారికి వందనాలు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో హృదయపూర్వక వందనవచనం. మరి ముఖ్యంగా ప్రభునందు ప్రియులు దైవ సేవకులు పాస్టర్ రాజన్న గారికి, పాస్టరమ్మ గారికి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ, సంగీతం అందిస్తున్నటువంటి దేవుని బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రభుకే మహిమ. ఇలాగూ మనము సహవాసంగా కుటుంబంగా ప్రభు సందులో గడపడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి యేసయ్య మనకు తన సహాయాన్ని దయచేస్తున్నారు. భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా మనందరినీ దేవుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనే మాటను మన పక్షంగా ప్రభు నెరవేర్చి కాపాడి భద్రపరిచి అనుదినము ఆయన కృప మనకిస్తున్నారు. మరి ముఖ్యంగా మీరు అందరూ మా కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించిన మీ అందరికీ యేసయ్య నామములో పేరు పేరు చొప్పున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా బలహీన సమయంలో సంఘముగా మీరు అందరూ ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రార్థనలు ప్రభు యొక్క కృప ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం యవన బిడ్డలందరూ నిలబడి పాస్టర్ గారు అలాగే ఆరాధన చేస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. నిజంగా సంఘంలో దేవుడు చేస్తున్నటువంటి ఈ ఆత్మీయ ఉజ్జీవాన్ని బట్టి దేవునికే మహిమ, దేవునికే మహిమ. దేవుడు క్రమక్రమంగా ఆత్మీయ పరిపక్వతలోనికి పరిచయం తీసుకొస్తున్నాడు. చాలామంది బిడ్డలు మందిరంలోనే ఉండిపోతున్నారని విని ఇంకా సంతోషిస్తున్నాను. ఉపవాస కూటాల్లో పూర్వకాలమున జరిగినటువంటి ఆదిమ అపోస్తుల కాలం జరిగినటువంటి అనుభవాలు గుండా దేవుడు మన పరిచయలను తీసుకెళ్తున్నందుకు దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని మనం బైబిల్ స్టడీ చేద్దాం. ఇటీవల కాలంలో ఇంచుమించుగా నేను ఎక్కడికి వెళ్ళినా ఒక రాజుగారి గురించిన విషయాలు, కొన్ని పాఠాలు ప్రభు నాకు నేర్పిన పాఠాలు పంచుకుంటున్నాను. ఈ మధ్యాహ్నం మనం అదే రాజు గురించి ఇక్కడ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులను దేవుడే పరిపాలిస్తూ వచ్చాడు. దాన్నే థియోఫనీ అంటారు. ఆ పరిపాలనను అంటే దైవ పరిపాలన అంటారు, థియోఫనీ. దేవుడే పరిపాలిస్తున్న పరిపాలనలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, అహరోను, యెహోషువ, న్యాయాధిపతులు, ఇలా పరిపాలన సాగుతోంది. న్యాయాధిపతులు వీరందరూ కూడా దే వర్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్. దేవుడే పరిపాలిస్తూ వచ్చాడు. కానీ వారు అన్నారు, మాకు రాజు కావాలన్నారు. దేవుని చిత్తము కాకపోయినా వారి అభీష్టం మేరకు దేవుడు వారికి రాజుని ఏర్పాటు చేశాడు. మొదటిగా సౌలు, ఆ తరువాత దావీదు, ఆ తరువాత సొలొమోన్. వీరు ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చారు. 40 ఇయర్స్. సొలొమోను పరిపాలన కాలం తర్వాత ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యం, 2 గోత్రాలు ఒక రాజ్యం. ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలని, 2 గోత్రాలు యూదా రాజ్యమని డివైడ్ అయ్యారు. ఇశ్రాయేలీలు లోకముతో కొంచెం ఎక్కువ మమేకమయ్యారు. అందుకని వారి ఆత్మీయ జీవితంలో పతనావస్థకే వెళ్ళిపోయారు. యూదా సామ్రాజ్యం 2 గోత్రాలే, కానీ వారు మరీ భక్తిగా ఉన్నారని చెప్పలేం, కానీ ఎంతో కొంత భక్తిగా ఉండడానికి ప్రయత్నించారు 2 గోత్రాల వాళ్ళు. అందుచేతనే బైబిల్ గ్రంథములో దినవృత్తాంతాల పుస్తకం వచ్చేటప్పటికి శామ్యుయల్ బుక్ నుండి, మొదటి సమూయేలు పుస్తకం నుండే రాజుల చరిత్ర కనబడుతున్న దినవృత్తాంతాల పుస్తకంలో ఎక్కువ శాతం యూదా రాజ్యం గురించే పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు.
ఇజ్రాయేల్ రాజ్యం గురించి అక్కడక్కడ కనబడుతుంది, కానీ యూదా రాజ్యం, ఎందుకంటే యూదా రాజ్యంలో నుండే దేవుడు తన కుమారుడిని యేసు ప్రభుని లోకానికి పంపడం. యూదా సామ్రాజ్యం, ఇజ్రాయేలు రాజ్యం. ఇప్పుడు ఈ యొక్క యూదా రాజులు మనకు తెలుసు. హిజ్కియా, ఆసా, ఉజ్జియా, యోతాము, హిజ్కియా, యెహోషాపాతు, వీరందరూ యోధా రాజులు. ఇక ఆహాబు, వారందరూ, యెహోరాం, వాళ్ళంతా కూడా ఇశ్రాయేల్ రాజులు. ఈ మధ్యాహ్నం మనం అందరం కలిసి యూదా రాజుల్లో ఒక రాజుగారైన యెహోషాపాతు గురించి లేఖనాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరచి దినవృత్తాంతముల 2వ పుస్తకం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 17 verse 1. చదువమ్మా. ఓకే. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు, అతడు అంటే ఆసాకు బదులుగా యెహోషాపాతు రాజు అయ్యాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాము. ఇది బైబిల్ స్టడీ కాబట్టి అందరూ బైబిల్ దగ్గర పెట్టుకుని నెమ్మది కొన్ని వచనాలు చదువుతూ కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేలు, యూదా 2 రాజ్యాలు కదా. వీటిని మనం అది రాజ్యము, చరిత్ర, హిస్టరీగా కంటే ప్రస్తుత కాలపు మన భక్తికి ఎలాగ అన్వయించుకోవచ్చో మనం నేర్చుకోవాలి. ప్రస్తుత కాలం మన భక్తికి అన్వయించుకునే రీతిలో ప్రభు నాకు నేర్పిన కోణంలో ఇశ్రాయేలు రాజ్యమును నామకార్థ క్రైస్తవ సంఘం అని సంబోధించుకుంటున్నాం, నామినల్ చర్చ్. యూదా రాజ్యము స్పిరిచువల్ చర్చ్. మరలా చెప్తాను, ఇశ్రాయేల్ రాజ్యం ఏదంటే నామకార్థ సంఘం, యూదా రాజ్యం ఏదంటే భక్తిగా ఉండడానికి ట్రై చేస్తున్న, కొంచెం సత్యములు నడుస్తున్నటువంటి, ఉండడానికి సత్యంగా జీవించాలని ప్రయత్నిస్తున్న రాజ్యము సంఘం. మనము భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తున్న సంఘం, మనము సత్యములో నిలిచి ఉండాలని ప్రయత్నిస్తున్న సంఘం. అందుకే ఉపవాస కూటాలు, అందుకే చర్చిలోనే ఉండిపోయి మనం 3 రోజులు ప్రభుతో గడపాలని ఆశతో ఉన్న అనుభవాలు, అందుకే కుటుంబ ప్రార్థనలు, ప్రాతకాల ప్రార్థనలు, స్తుతి ఆరాధనలు, ఇవన్నీ దేని కొరకంటే మనం సాధ్యం వరకు లోకము నుండి వేరై లోకమునకు దూరంగా క్రీస్తుకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం యూదా రాజ్యపు సంఘం అని పోల్చుకోవచ్చు. అందుకు అర్థమైంది కదండి. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు? నామకార్థ సంఘం ఎవరు? ఇశ్రాయేల్. కొంచెం భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తున్న సంఘం ఎవరు? యూదా. ఇప్పుడు యూదా రాజ్యం గురించి నేర్చుకుంటాం. యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజు అయ్యాడు. వాళ్ళ నాన్నగారు తండ్రి అయినటువంటి ఆసా, ఆయన చనిపోయాడు. కాళ్ళలో ఆయనకు జబ్బు వచ్చింది, పాదములో జబ్బు పట్టడం వల్ల ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజు అయ్యాక ఆయన తన భక్తిని ఎలా కాపాడుకున్నాడు. మరలా నేను చెప్తున్నాను, ఇది కింగ్డమ్ స్టోరీ చెప్పడం కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం, భక్తి జీవితం ఎలా కట్టుకోవాలో యెహోషాపాతును నేర్చుకునే కొన్ని పాఠాలు. మొదటి వాక్యం మనం చదువుకున్నాం. అతడు రాజైన తరువాత తన మీదకు ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. తన రాజ్యాన్ని, లేకపోతే మనకు అర్థమయ్యే భాషలో మన కొరకు తన భక్తిని ఎలా కట్టుకుంటున్నాడు ఆయన అంటే, తన మీదకి ఎవరు రాకూడదట. అందరూ మాట్లాడండి. ఎవరు రాకూడదు? ఇశ్రాయేల్ రాకూడదు. ఏంటండి? సహజంగా వీళ్ళకి శత్రువులు ఎవరు? ఫిలిష్తీయులు, హిత్తీయులు, యెబూసీయులు, కనాను, వాళ్ళందరూ వీళ్ళ శత్రువులు. ఎవరైనా ఒక రాజుగారు రాజ్యానికి వచ్చాక శత్రువుల రాజ్యాలు మా మీదకి రాకూడదని వారు కొంచెం కాపాడుకోవాలి. కానీ ఈ రాజుగారు మాత్రం తన మీదకి ఎవరు రాకూడదని ఆశపడ్డాడు. అందరూ మాట్లాడండి. ఇశ్రాయేలు రాకూడదు అంటే, ఇశ్రాయేల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం మొదట్లో? వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. నామకార్థ సంఘం యొక్క ప్రభావం నా మీద పడకూడదని ఆయన మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి, భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తున్న వారికి, ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్న వారికి డేంజరు నాన్ క్రిస్టియన్స్ ద్వారా లేదండి. యేసు ప్రభుని ఎరగని వాళ్ళ ద్వారా మనకేం ప్రమాదం లేదు. యేసు ప్రభువును నమ్మని వారి ద్వారా మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన భక్తి జీవితం పాడైపోవడానికి అనేక కారణాలు. అతిపెద్ద కారణం క్రైస్తవులే మన భక్తి జీవితానికి అడ్డుగా మారుతారు. నామినల్ క్రిస్టియన్, నామకార్థ భక్తి చేసేవాళ్ళు నిజమైన ఆత్మీయ జీవితానికి అడ్డుబండగా మారుతారు. సో హీ టుక్ ఏ గుడ్ డిసిషన్. ఏంటని తీసుకున్న నిర్ణయం అంటే, నా లైఫ్లో నామకార్థ సంఘములు చేసి నేను చెయ్యను. అందుకు అర్థమవుతుంది కదండి ఎంతమంది భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. చేతులు పైకెత్తొద్దు, కానీ ఆలోచన చేద్దాం. నువ్వు భక్తిగా ఉండాలంటే నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, యేసు ప్రభునే నమ్మిన కదా. ఇజ్రాయేల్ అంటే ఎవరు? వారు ప్రభు నమ్మిన వాళ్ళే, వారు సున్నతి చేయించుకున్న వాళ్ళే, వారికి ధర్మశాస్త్రం ఉంది. వారి పితరుడు అబ్రహామే, వారి పితరుడు ఇస్సాకే, వారి స్టోరీయు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిందే, వారి స్టోరీయు వారు వీరు కలిసి ఎర్ర సముద్రంలో దాటి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా మన్నా తిన్నవాళ్ళే. అయినా నీ విశ్వాస జీవితం బాగుండాలంటే అందరూ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చెప్పేసి ప్రభుని నమ్మారని చెప్పి వారి సిద్ధాంతం, వారి భక్తి, వారి యొక్క ఆలోచన, వారికున్న క్రమములో కానీ నువ్వు సరిగా అర్థం చేసుకోకుండా వారితో ఫ్రెండ్షిప్ చేస్తే నీ ఆత్మీయ జీవితానికి భంగం వాటిల్తుంది. కాబట్టి యెహోషాపాతు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, ఆయన మీదకి ఏ ప్రభావం పడకూడదు. కొంచెం ఓపెన్గా చెప్పాలంటే క్రైస్తవేతరులకైనా వందనాలు చెప్తాడు, కానీ కొంచెం అరాకొర భక్తి చేస్తూ సగం లోకంలో సగం దేవుళ్ళో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలాడు కూడా చెప్పడే యెహోషాపాతు. మంచి నిర్ణయం. ఎందుకంటే వారి ద్వారా డేంజర్ ఎక్కువ ఉంది. వారి ద్వారా మన భక్తి పాడైపోద్ది. రెండవది ఆయన చేసిన పని మనం చూస్తాం. 3వ వాక్యం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడచిన మార్గమందు నడచను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామండి. ఇది బైబిల్ స్టడీ కదా అమ్మ. మన భక్తి పాడవకూడదంటే ఎవరితో స్నేహం ఉండకూడదు? నీకు నామకార్థ క్రైస్తవులతో స్నేహం ఉండకూడదు. చాలా డేంజర్ అది. రెండవది ఏంటంటే, యెహోషాపాతు చేసిన రెండవ పని ఏంటంటే, ఆయనట తన తండ్రి అయిన దావీదు అంటాడు. యెహోషాపాతు తండ్రి ఎవరు? బాయ్స్ నాకు చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఆస కదా. యెహోషాపాతు తండ్రి ఎవరు? ఆస. కానీ ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది? యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు అంటాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బైబిల్ చదివేటప్పుడు ప్రతి పాయింట్ చదివితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన తండ్రి, ఫిజికల్గా ఆయన తండ్రి ఆస. కానీ యెహోషాపాతు తన భక్తిని కాపాడుకోవడానికి, తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, దేవునితో తన బంధాన్ని స్థిరపరచుకోవడానికి ఆయన చేసిన రెండవ పని ఏంటంటే, ఆయన ఒక మంచి ఆత్మీయ తండ్రిని కలిగి ఉన్నాడు. ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నాడు? దావీదును తీసుకున్నాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకోవడానికి చాలామంది ఉద్దండులైన వాళ్ళు ఉన్నారు. హిస్ ఓన్ ఫాదర్ ఆసా ఉన్నాడు. ప్రపంచంలోనే జ్ఞాని అయిన సొలొమోన్. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైనా రోల్ మోడల్గా తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారు? సొలొమోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువ ఆయనకి, నిర్మాణాలు బాగా చేపడతాడు. ఆయన జ్ఞాని ఎవరు లేరు. కాబట్టి ఎవరైనా రోల్ మోడల్గా సొలొమోన్ తీసుకోవాలి. కానీ యవనస్తుని యెహోషాపాతు సొలొమోన్ తీసుకోకుండా దావీదును రోల్ మోడల్గా తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడు దావీదు. ఆ భక్తి కావాలనుకున్నాడు యెహోషాపాతు. ఉపవాసము చేత మోకాళ్ళు బలహీనమై ప్రభుత్వంలో ఏడుస్తూ ఉండేవాడు. ఆ తండ్రి అయిన దావీదు యొక్క భక్తిని అతడు మాదిరిగా తీసుకోవాలని ఆశపడుతూ వచ్చాడు. ఈరోజు సంఘానికి పిల్లరా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎంతోమంది భక్తి పరులను చూస్తాం. సొలొమోన్ రేంజ్లో సేవ చేసే వాళ్ళని చూస్తాం.
చూస్తాం, సౌలు రేంజ్లో సేవ చేసే వాళ్ళని చూస్తాం, దావీదు స్థాయిలో సేవ చేసే వాళ్ళను చూస్తాం. వారు ముగ్గురే రాజ్యము అనే దానికి వారు ఒక రోల్ మోడల్గా ఉండిపోయారు. సౌల అందరికంటే హైట్ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న కొందరు. సొలొమోన ఆయన మహాజ్ఞాని, ఆయన రోల్ మోడల్గా తీసుకున్న కొందరు. దావీదు ఎవరు? దావీదు గొర్రెల కాపరి. దావీదు ఎవరు? ద మోస్ట్ రిజెక్టెడ్ వన్. కానీ దావీదు వీటన్నిటి మధ్య దావీదు లైఫ్ స్టైల్ తెలుసా? ఆయన ప్యాలెస్లో కూర్చున్నా, ప్యాలెస్లోకి వెళ్ళినా అది ఆఫీస్ వరకే తప్ప ఆయన మనసంతా కూడా నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళతానా, ఎప్పుడు దేవుని మందిరంలో కూర్చుంటానా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, దేవునికి యాకోబు బలిష్ఠునికి ఒక మందిరం కట్టే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను, నా మంచం మీదకు వెళ్ళను అని చెప్పి తీర్మానాలు చేసుకున్నటువంటి ఆ దావీదు గారిని యెహోషాపాతు రోల్ మోడల్గా తీసుకున్నాడు. ఎంతమందికి పాయింట్ అర్థమైందండి? సెలక్షన్ నీదే. ఈ విశాలమైన క్రైస్తవ ప్రపంచంలో, ఈ విశాలమైన భక్తి ప్రపంచంలో ఒక్కొక్కరు రోల్ మోడల్గా తీసుకుంటారండి. ఎవరిని కాదనలేం కదా. సొలొమోనును కొంతమంది తీసుకోవచ్చు, సౌలును కొంతమంది తీసుకోవచ్చు, కానీ ఈయన మాత్రం ఎవరిని తీసుకున్నాడు? ఎందుకని? అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దావీదు యొక్క ప్రారంభ దినములను కదా, ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ రాయించాడు. ద బిగినింగ్ లైఫ్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క ప్రారంభ జీవితాన్ని తీసుకున్నాడు. దావీదు అవసాన కాలంలో చాలా మార్లు కొన్ని తప్పిదాలు చేశాడు కదా. దావీదు యొక్క మళ్ళీ జీవితంలో కొన్ని పొరబడులు దొరబడ్డాయి కదా. అందుకనే ఆయనకు రోల్ మోడల్ అంటే దేని మాదిరిగా తీసుకున్నాడు? ద బిగినింగ్ లైఫ్ ఆఫ్ డేవిడ్. కాబట్టి ఈ రెండో పాయింట్ ఎంతమందికి అర్థమైందండి? అమ్మ, అర్థమైతే ఒకసారి చేతుల పైకి ఎత్తగలరా? అర్థమైందా? ఏం చేద్దాం చెప్పండి. మనం భక్తి గల వారినే మాదిరిగా మనము పెట్టుకోవాలి. 4వ వాక్యం చదవండి. 4వ వాక్యం చదవండి. బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. ఇశ్రాయేలు వారి చర్యలను. నాకు ఎందుకు ఇది చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది గారు ఇది. ఎందుకంటే యెహోషాపాతు పదే పదే ఆయనకి భయమంతా దేని గురించి పట్టేస్తుందంటే ఎవరి చర్యలు రాకూడదు. అసలు ఇశ్రాయేలు వారి చర్యలు అంటే, ఇశ్రాయేలు వారు అంటే క్రైస్తవులు, ధర్మశాస్త్రం గలవాళ్లే, తోరా కలిగిన వాళ్ళే, సున్నతి చేయించుకున్న వాళ్ళే, వీళ్ళ తోటి సోదరులే. కానీ ఆయనకి మహాభయం ఎక్కడొచ్చిందంటే వారి ప్రభావం, వారి చర్యలు. ఎందుకని? ఇజ్రాయేల్ ఏం చేశారు? ఇజ్రాయేల్ ఏం చేస్తారు ఏముంది? అన్నీ ప్రార్థనేనండి. ప్రార్థన కాకుండా ఇంకేమీ కాదండి. మీరు ఏ టైం వస్తే ఆ టైంకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే సరిపోద్దని అంటారు. పాస్టర్ చాలా పొంగిపోతారు, హ్యాపీ అవుతారు. మేము ఏ టైం వెళ్తే ఆ టైమే ఓపెనింగ్ అంటాను. అది వాస్తవమే. కానీ నేను 9 గంటలకు వస్తున్నప్పుడు సరే అయ్యారు 9 అంటే 9, 10 అంటే 10 మీ ఇష్టం అన్నారు. 9 గంటలకు పాస్టర్ గారు వెళ్ళారు ఇల్లు ఓపెన్ చేయడానికి. కానీ అక్కడికి వెళ్ళాక దృశ్యమే చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అంతకు ముందు రోజు తెల్లవారుజామున 3:20 పొయ్యి వెలిగించేశారు ఆ ఇంట్లో. కానీ 9 గంటలకు మాత్రం చాలా బలమైన కూటమి పెట్టేశారు. అంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఇజ్రాయిల్ అంటే ఎలా ఉన్నాయంటే అటు ఇటు. ఏలియా బాధ అంతా అదే. ఏలియా బాధ అంతా ఏం చెప్పండి? ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య. అంటే ఇశ్రాయేల్ అంటే ఏంటంటే 2 తలంపులు. ప్రార్థన కావాలి, నవధాన్యాలు కావాలి, ప్రార్థన కావాలి, కొబ్బరికాయ కావాలి, ప్రార్థన కావాలి, చుట్టూ పసుపు కావాలి, ప్రార్థన కావాలి, అన్ని. ప్రార్థన వద్దనరు వీళ్ళు. ఇశ్రాయేల్ వెళ్తున్న గొప్పతనం ఏంటంటే ప్రార్థన వద్దనరు, కానీ అది కూడా చేస్తారు. ఇది ఇశ్రాయేలు చర్యలు. ఆయన భయం ఏంటంటే ఇది వద్దు, నాకు ఐ మస్ట్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఇజ్రాయిట్స్ ప్రిన్సిపల్స్. ఇశ్రాయేలు పద్ధతుల చేత మనము ప్రభావితము కావద్దు. ప్రైజ్ ద లార్డ్. అక్కడక్కడ ఇప్పుడైతే లేదనుకోండి, పర్మిషన్ లేదనుకోండి, కొన్ని కార్యక్రమాలు కొన్ని చోట్లకి వెళ్తే నేను గమనిస్తుంటాను.
పెళ్ళో ఫంక్షనో జరిగితే క్రిస్టియన్ ప్రోగ్రామ్స్లో, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఫస్ట్ సౌండ్ సిస్టమ్ పెట్టాక ఫస్ట్ పాట అభిషక్తుల పాట ఏదో వేస్తారు. ఏసన్న గారిదో బెన్నిహినిదో ఎవరిదో వేస్తారు. చాలా ఉజ్జీవంగా ఉన్నట్టుంటుంది ఆ ఫస్ట్ పాట. ఆ ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత మాత్రం రెండో పాట నుంచి మొత్తం భయంకర సినిమా పాటలు వేస్తారు. అదేమన్నా సెంటిమెంటు. మరి ఫస్ట్ సినిమా పాట వేసుకోవచ్చు కదా, నాకు అర్థమవుతుంది. కొన్ని చోట్లకు పెళ్ళికి వెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల నేను గమనిస్తున్న విషయాలు, పెళ్ళి అయితే పాస్టర్ గారు స్టేజ్ దిగడమే తరువాయి, వెంటనే మళ్ళీ ఇంకో సింగర్లు వస్తారు అక్కడికి. వాళ్ళు అక్కడికి చాలా మొత్తం అందరూ కూడా ఆ పాటల కోసం చూస్తారు. ఏం కావాలి చెప్పండి? అది కావాలి, అంటే లోకము కావాలి, భక్తి కావాలి. వారందరు ఇశ్రాయేలీయులు. యెహోషాపాతు అంటాడు, నాకు అది మాత్రం నా మీద ప్రభావితము పడు. ఎవరిని బిడ్డలారా, ఉంటే దేవునిలో ఉండాలి, లేకపోతే లోకము దేవుడు కాదు, లోకము దేవుడు కాదు. సో యెహోషాపాతు ఇశ్రాయేలు వారి చర్యలను ఏం చేయలేదు చెప్పండి? వెంబడించలేదు. అందరూ దేవునికి స్తోత్రం చేద్దామా? తర్వాత యెహోషాపాతు చేసిన మరొక పని, 6వ వాక్యం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. యెహోషాపాతు చేసిన మరొక పని ఏంటంటే, యూదాలో నుండి దేవతా స్తంభములు తీసివేశాడు. యూదాలో నుండి ఉన్నత స్థలములు తీసివేశాడు. యూదా అనగా స్తుతించుట. స్తుతించే రాజ్యములో కూడా విగ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి. యూదా రాజ్యములో కూడా ఐడలటరీ వర్షిప్ జరుగుతుంది. విగ్రహారాధన అంటే మనం అనుకునేది మన బయట వారు లేదా యేసుప్రభు నమ్మని వారు చేస్తున్న విగ్రహారాధనే అనుకుంటున్నారు. కానీ అసలు ఆ విగ్రహారాధన గురించి మనకు సంబంధమే లేదు. దాని గురించి మనం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. మనకు ఆ బయట జరుగుతున్న విగ్రహారాధన విషయంలో మనం పెద్దగా బాధపడాల్సిందేం లేదు. యెహోషాపాతు ఎక్కడ కంగారు పడుతున్నాడు, ఎక్కడ బాధపడుతున్నాడంటే సంఘములో జరుగుతున్న విగ్రహారాధన, యేసు ప్రభుని నమ్మిన వారి మధ్య జరుగుతున్న విగ్రహారాధన. మన చర్చెస్లో ఏ విగ్రహారాధన ఉంది? యేసు ప్రభుని నమ్మారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, కానీ వారు ఎక్కువగా సిలువకు దండం పెట్టుకుంటారు. సిలువకు దండం పెట్టుకోవడం విగ్రహారాధన. మేరీ మాత విగ్రహానికి దండం పెట్టుకోవడం విగ్రహారాధన. చర్చికే ఉంటారు కానీ ఎక్కడో లోపల ఒక మనస్సు గౌరీపట్నం వెళ్ళి తలనీళ్ళు సమర్పించే క్రైస్తవులు ఎందరో ఉన్నారు. గుణదల వెళ్ళి తలనీళ్ళు సమర్పించేవారు కొందరు ఉన్నారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఆల్రెడీ చెప్పిన విషయమే. గుణదల వెళ్ళి ఎవరైనా తలనీళ్ళు సమర్పించినా లేదా గుడికి, మేరీమాత గుడికి వెళ్ళినా, వస్తూ బెజవాడలో ఉన్నటువంటి ఆ దుర్గా గుడికి వెళ్ళినా పర్వాలేదు, వస్తూ ఎందుకంటే రెండు ఒకటే. మేరీమాత గుడికి వెళ్తే అంతో ఇదంతే. అసలు రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది చర్చే కాదు. అసలు అది రోమన్ క్యాథలిక్ ఈజ్ నాట్ ఎ చర్చ్. అది భయంకర విగ్రహారాధన స్థలం. ప్రకటన గ్రంథం ప్రకారం మహాబబులోను దాని పేరు. సో యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎన్ని విగ్రహాలు చేస్తున్న, మేరీమాత విగ్రహం, యేసుప్రభు ఫోటోకు దండం పెట్టుకోవడం, సిలువకు దండం ఇవన్నీ విగ్రహాలే. అది మాత్రమేనా? ఇంకా భయంకర విగ్రహారాధన ఏంటంటే పిల్లరా, గుడికి దండం పెట్టుకోవడం. చాలామంది ఇప్పుడు ఈ బిల్డింగ్కి వాల్యూ ఇస్తారు. అసలు యేసు ప్రభుని నమ్మిన నూతన నిబంధన విశ్వాసైన మనమందరం ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్థలము, ఈ భవనము దైవ పరిశుద్ధ మందిరం అవుతుంది. మార్గ మధ్యలో ఉండే చర్చెస్ని చూస్తుంటాను. కొంతమంది హిందూస్ అక్కడ ఆగి చర్చి ముందు దండం పెట్టుకుంటారు. వారి దృష్టిలో ఆ గుడికి దండం పెడతారు. భౌతికమైన అది కూడా విగ్రహారాధనే. ఇంకా చర్చలో జరిగే విగ్రహారాధన ఏం చెప్పండి? పాస్టర్ గారు వస్త్రపు చెంగు ముట్టుకుంటారు కొన్ని చోట్ల. అంటే అయ్యగారు వస్త్రం ముట్టుకుంటే ఏమొస్తుందని? ప్రభావం వస్తుంది. దాని అంత భయంకర విగ్రహారాధన ఏమీ లేదు.
యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే ప్రభావం వస్తుంది, కానీ దైవజనుల వస్త్రపు చెంగు ముట్టుకుంటే రాదు. అప్పుడప్పుడు ఎవరైనా అలాగ వస్త్రపు చెంగు పెట్టుకుంటే నాకు చాలా జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా షర్ట్ ఉందనుకోండి, ఇంచుమించు వేసిన షర్టే 4-5 సార్లు వేస్తాను నేను. మురికి వాసన వస్తుంది. ఇక్కడ ప్రభావం ఉండదు. ప్రభావం యేసయ్య వస్త్రములో మాత్రమే ఉంటుంది. యేసును కాకుండా మరి దేనిని మనం చూసినా అది విగ్రహారాధనే. పేతురు, యాకోబు, యోహానులు రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో మోషే, ఏలియాలు మాట్లాడుతుంటే వారికి ఏదో ఆలోచన వచ్చేసి 3కి 3 పర్ణశాల కడతామన్నారు. పరలోకానికి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినవలెను అనగానే వారు బోర్ల పడ్డారు. అనగా 3 పర్ణశాలలు కట్టినా పరలోకం ఒప్పుకోలేదు. అప్పుడు మరి 3 కుర్చీలు వేస్తే ఎలాగ ఒప్పుకుంటుంది పరలోకం? విగ్రహారాధన. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడే మనకు ఒక్కొక్క విషయం నేర్పించాలి. చర్చెస్లో జరిగే విగ్రహారాధన వైపు వెళ్ళొద్దు. కొబ్బరి నూనె మీద నమ్మకం పెట్టుకోవడం విగ్రహారాధన. ప్రార్థన చేసిన కర్చీఫుల మీద నమ్మకం పెట్టుకోవడం విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏదో బయట వారు చేసే, చర్చిల్లోనే ఎక్కువ జరుగుతుంది విగ్రహారాధన. యేసు ప్రభువుని కాకుండా కొంతమంది బైబిల్ ముద్దెట్టుకుంటారు. విగ్రహారాధన అంటే బైబిల్ని అగౌరవంగా చూడమని చెప్పలేదు, బట్ డోంట్ వర్షిప్ దిస్ బైబిల్. అంటే బైబిల్ని వర్షిప్ చేయొద్దు. బైబిల్లో ఉన్న దేవుని మాట విను. సిలువకు దండం పెట్టుకోకు. సిలువలో ఉన్న యేసును ఆరాధన చేయి. ఆమేన్. కొబ్బరి నూనె మీద నమ్మకం కాదు. ఆ ప్రార్థన చేయగా ఎవరికి ప్రార్థించామో ఆయన ఇచ్చే స్వస్థత మీద నీవు నమ్మకం పెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యోధాల నుండి ఏమి తీసివేయబడాలి చెప్పండి? విగ్రహాలు తీసివేయబడాలి. తీసివేయబడాలి. అది యెహోషాపాతు చేసిన పని. ఉన్నత స్థలాలు తీసివేశాడు, విగ్రహాలు తీసివేశాడు. సంఘం ప్రక్షాళన అవుతోంది, యూదా రాజ్యం ప్రక్షాళన అవుతోంది. ఈరోజు మన దైవ దర్శన ప్రార్థన మందిరంలో దేవుని ఆరాధించే మనము కూడా విశ్వాస జీవితమందు దేనికి ప్రాధాన్యత అంటే మెటీరియలిస్టిక్ విషయాలు దేనికి ప్రాధాన్యత లేదు. కొత్త నిబంధన సంఘంలో దేనికి ప్రాధాన్యత అంటే కేవలం ఆత్మ సంబంధమైన వాటికే ప్రాధాన్యత. అందరూ ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహాలు, ఉన్నత స్థలాలు, దేవతా స్తంభాలు తీసేద్దాం. ఇటీవల ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అయ్యగారు, మా కజిన్ ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, బ్యాప్టిజం ఒక చర్చ్కి వెళ్తున్నాడు, బ్యాప్టిజం తీసుకోవాలి. అయితే వాళ్ళ పాస్టర్ గారిని అడుగుతున్నాడు, కానీ పాస్టర్ అన్నారట ఈ నెలలో ఇవ్వకూడదు అన్నారంట. అది మార్చి నెలలో ఫోన్ చేశాడు నాకు. అంతే తనకేమో తీసుకోవాలని ఆశ ఉంది, మన చర్చిలో ఇవ్వాలని ఆశ ఉంది నాకు అని అడిగాడు. నేను చెప్పాను, ఎందుకు ఇవ్వకూడదు అన్నారు పాస్టర్ గారు అంటే, ఇది శ్రమకాలం అంటే ఇవ్వకూడదు అంటే అన్నారు. లెంట్ డేస్లో ఏమి ఇవ్వరంట పాస్టర్ గారు చెప్పండి? అంటే మన క్రిస్టియన్స్కి లెంట్ డేస్ ఆషాఢ మాసం అండి. అంటే అలాగే ఉంది కదా మరి ఇంచుమించుగా. అంటే మనం ఎన్ని పెట్టేసుకున్నామో. క్రైస్తవ సంఘంలో ఇప్పుడు ఇంచుమించుగా లోకం చర్చిలోకి వచ్చేసింది. లోకములో మనకి ఏమేమి ఉన్నాయో అవి మరొక రూపంలో చర్చిలో ఉంటున్నాయి అంతే. రూపం వేరు, పేరు వేరు. మనకి ఇంతకుముందు జ్వరం వస్తే ఏ గురువు దగ్గరకు వెళ్ళు, మనం మొల్లగా దగ్గరికి వెళ్ళో తాయెత్తులు కట్టించుకున్నాం. అవి ఆ కాలం ఉంది. యేసుప్రభు నమ్మ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కొంతమంది క్రైస్తవ బాబాలు ఉన్నారు. వాళ్ళు అంటారు కదా, మేము ప్రార్థన చేసిన ఈ కర్చీఫ్ పట్టుకెళ్ళండి, అది మీ ఇంట్లో పెట్టండి, చీకటి రాదు, దయ్యం రాదు. క్యాలెండర్ పట్టుకెళ్ళండి, దయ్యం రాదు. ఇవన్నీ ఏం చెప్పండి? క్రైస్తవ తాయెత్తులు, క్రైస్తవ రక్షరేకులు. ఇవన్నీ యోధారాజు నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ టేక్ దేన్ని కూడా ప్రభువుకు మించి దేన్ని కూడా.
ఈవెన్ దేవుడు ఒక మంచి మందిరం మనకి ఇచ్చాడు. ఈ మందిరాన్ని నీట్గా ఉంచుకుందాం, ఈ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఈ మందిరాన్ని చాలా చక్కగా కాపాడుకుందాం. ప్రభు ఎంత విశాలమైన, అప్పుడు మనకు శక్తికి మించి సంఘ పెద్దలు చాలా కష్టపడి శక్తికి మించి చర్చ్ కట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక విషయం ఏంటంటే, కానీ అదే సమయంలో ఈ చర్చిని మాత్రం మనం పూజించకూడదు కదా, చర్చిని పూజించకూడదు. కొత్త నిబంధన సంఘంలో చర్చి క్రింద ఉండొచ్చు, పైన హౌస్ ఉండొచ్చు, పైన హౌస్ ఉండొచ్చు, క్రింద చర్చ్ ఉండొచ్చు. కొత్త నిబంధన సంఘంలో పైన భోజనాలు పెట్టుకోవచ్చు, క్రింద ఆరాధన చేసుకోవచ్చు. అసలు బిల్డింగ్కి ఏం లేదు చెప్పండి. కొత్త నిబంధన సంఘంలో దెర్ ఇస్ నో వాల్యూ టు ద బిల్డింగ్. మనమందరం కలిసి ఆరాధన చేసిన స్థలమే దైవారాధన స్థలముగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఈ లోక సంబంధమైనది ఏది కూడా విగ్రహముగా మనలో ఉండిపోకూడదు. కొన్ని చోట్ల ఇప్పుడు చర్చ్ బిల్డింగ్స్ పుణ్యక్షేత్రాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ వాళ్ళందరూ ఆ టెంపుల్కి వెళ్ళారని ఆ టెంపుల్కి వెళ్ళి అంటున్నారు. ఏదో ఒకప్పుడు బిర్లా టెంపుల్కి వెళ్ళి చూసి వచ్చేవారు, ఇప్పుడు ఇంకో టెంపుల్, నేను పేరు చెప్పకల్లా మీకు తెలిసిపోతుంది. అదేదో ఆ టెంపుల్కి వెళ్తే చాలా హ్యాపీగా, బిర్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు అంత హ్యాపీ అయ్యేవారో అలాగన్నట్టు అదొక పుణ్యక్షేత్రం. అలా ఉందా? చివరికి ఎంతవరకు అని చెప్పారా, చివరికి ఈరోజు ఇజ్రాయేలు దేశం వెళ్ళి యేసు ప్రభు సమాధిని చూసి వచ్చేస్తే పెద్ద భక్తి వచ్చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా విగ్రహారాధనే. డబ్బులుండి, వెళ్ళడానికి అవకాశాలుండి, చూడాలని విజిటింగ్ టూర్స్ ఏదో వేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళడం కంటే యెరూషలేం వెళ్ళడం మంచిదేనేమో, కానీ ఏవేవో చూడడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టడం కంటే యెరూషలేం వెళ్ళి ఒకవేళ యెరూషలేములో మనం యేసు నడిచిన స్థలాలు, యేసు బాప్టిజం పొందిన యోర్దాను, లేకపోతే యేసు ప్రభు వారు పెట్టబడిన సమాధి చూసి రావడం ఒకవేళ అన్ని టూరిస్ట్ ప్లేస్ కంటే మంచిదేనేమో, కానీ అక్కడికి వెళితేనే ఏదో పెద్ద భక్తి వచ్చేద్దనుకోవడం మాత్రం పొరపాటు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి జీవజలాలు తెస్తున్నారు, యోర్దాన్ నది నీళ్ళు అంటున్నారు. మరి అవి ఏ నీళ్ళు నాకు తెలియదు, కానీ అవి అమ్మేస్తున్నారు. ఫౌండేషన్ వేసినప్పుడు ఒక ఆయన పాస్టర్ గారు ఒలీవ్ నూనె ఫ్రమ్ ఇజ్రాయేల్, అది ఆయన స్పెషల్ అంట, అది అక్కడి నుంచి ఆయన తెస్తున్నారు, అదేదో ఇల్లు త్వరగా అవన్నీ సెంటిమెంట్లు కదండి. అసలు ఎక్కడుందండి బైబిల్లో ఆత్మతో సత్యముతో మనం ప్రభువుని ఆరాధించాలని ఉంది కదండి. ఇజ్రాయేలీలు డెవలప్ అయిపోతున్నారు మొత్తం ప్రపంచం అంతటి మీద, ఈ టూరిస్ట్ ప్లేసుల మీద. ఇంకా చెప్పాలంటే మనందరం కుటుంబం కాబట్టి నేను చెప్తున్నాను, అసలు చెప్పాలంటే ఇజ్రాయేల్ దేశంలో చాలా స్థలాలు ఫేక్ కట్టండి. అంటే వారు చెప్తున్న స్థలాలు ఉన్నాయి సార్, ఇది మరియమ్మ ఉండేది, ఇది పీటర్ ఉండేది, ఇది సత్రం అన్న చూసారా, అటువంటి చాలా ఫేక్ కట్టేశారంట వాళ్ళు. ఎందుకంటే టూరిజం డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎవరు బాగా తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్తో వెళితే తప్ప ఎవరు పడితే వాళ్ళతో వెళితే కూడా మనకు అవి ఏది కరెక్టో ఏది ఫేక్ ప్లేస్ మనకు అర్థం కాదట. వీటన్నిటికంటే క్రొత్త నిబంధన సంఘం ఏం చేయాలి తెలుసండి, ప్రభువును మాత్రమే చూడాలి. ఇహ సంబంధమైన వాటి వైపు మన మనస్సును, అందుకు అర్థమవుతుందండి. ఇహ సంబంధమైన వాటి అంటే లోకంలో ఉన్న విషయాలు మాట్లాడట్లా, చర్చిలో ఉన్న విషయాలు, ప్రభువు నమ్మిన వారి విషయాలు, ప్రభువును ఆరాధించే వారి విషయాలు. కాబట్టి యోధా స్థలములో నుంచి విగ్రహాలు తీసివేశాడు. మొదటి మాట చెప్పండి, తన భక్తిని కాపాడుకోవడానికి చేసిన పని ఏంటండి? నామకార్థం వాళ్ళతో సహవాసం లేదు. 2, భక్తి కలిగిన దావీదునే తండ్రిగా పెట్టుకున్నాడు. 3, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించలేదు. 4, విగ్రహాలు తీసేశాడు. చాలా ప్రాముఖ్యమైన 5వ పాయింట్ అందరూ చదువుదాం. 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఒబద్యాను, జకరియాను, నెతనేలును, మికాయాను, షమాయ, నెతనియా, జబద్యా, అషాహేలు, షెమీరామెతు, యెహోనాతాను, అదోనియా, టోబదోనియా అను లేవీలను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని
యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములను సంచరించుచు జనులకు బోధించిరి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను నెమ్మదిగా చెప్తున్నాను. అందరూ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్, యెహోషాపాతు చేసిన పని ఏంటి చెప్పండి. యూదా రాజ్యంలో ఎవరిని నియమించాడు? పెద్దలను. చెప్పండి, ఎవరిని నియమించాడు? కొంచెం గట్టిగా చెప్పాలి. యెహోషాపాతు సంఘములో పెద్దలు ఉన్నారు. పెద్దల నియామకం జరిగింది. ఎంతమంది పెద్దలు లెక్క పెట్టండి. ఎంతమంది పెద్దలు లెక్క పెట్టండి. ఎంతమంది పెద్దలు? అందరూ మాట్లాడాలండి. అమ్మా 14. ఇంకా బాయ్స్ మీరు ఇక్కడ నిలబడితే నాకు చాలా హ్యాపీ అయిపోతుంది అసలు. చెప్పండి, మీరు లెక్క పెట్టండి. బైబిల్ చూస్తున్నారు కదా. ఏంటండి 16 అంటున్నారు. మీరు 16 అంటున్నారు, ఇక్కడ 14. అమ్మా 16 వచ్చాయా? ఓకే. ఒకసారి మనం చూస్తే 16 పేర్లు ఉన్నాయి. కానీ 16 పేర్లలో 14 మంది ఏమో లేవీయులు, 2 ఏమో యాజకులు. ఓకే, ఇక్కడ మనం చూస్తాం. అంటే 14 మంది పెద్దలు ఉన్నారు, 2 ఏమో యాజకులు. అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘము ఎలా కట్టబడాలి? సంఘం ఎలా కట్టబడాలి? సంఘానికి పెద్దలు ఉండాలి. యెహోషాపాతు సంఘానికి పెద్దలు ఉన్నారు. అయితే పెద్దల రోల్ ఏంటి? పెద్దల పాత్ర ఏంటి? పెద్దలు ఏం చేశారు? మనం చదివితే ఆయన దేని కొరకు ఈ పెద్దలను పెట్టాడు? 7వ వాక్యంలో 3వ సంవత్సరం యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకు. పెద్దలు దేని కొరకంటే ధర్మశాస్త్రమును బోధించుటకు. అది నెంబర్ 1. మన చర్చిలో దేవుడు పెద్దల్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పాస్టర్గా నాతో చెప్తుంటారు, అయ్యా చర్చిలో పెద్దలు ఎప్పుడు కూడా సంఘక్షేమం కొరకు ఆలోచిస్తున్నారు, సంఘక్షేమం కొరకు ప్రయత్నిస్తున్నారు, సంఘములో బిడ్డలందరూ దేవునిలో ఎదగాలని ఆశపడుతుంటారు. మన చర్చిలో ఉన్న పెద్దల కొరకు ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెప్దామండి. సంఘములో పెద్దలు కావాలంట. బోడనేగా చెప్తారు, చర్చిలో పెద్దలు చాలా సహకారంగా ఏ కార్యక్రమం చేపట్టినా మనము చేద్దాం అని వారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారండి అని చెప్తారు. ప్రతి సంఘంలో పెద్దలు కావాలి. ఎంతమంది పెద్దలు? ఆ సంఘంలో పెద్ద రాజ్యం కాబట్టి సంఘం కెపాసిటీని బట్టి కావాలి. అయితే పెద్దలు దేని కొరకో ఒక్కసారి మనం బైబిల్ స్టడీ చేద్దాం. పెద్దలు దేని కొరకంటే ధర్మశాస్త్రమును బోధించడానికి. పెద్దలు ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఓకేనండి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఎక్కడ బోధించాలి? ధర్మశాస్త్రాన్ని ఎక్కడ బోధించాలంటే స్టేజ్ మీదనా, వేదిక మీదనా? పెద్దలు చేయవలసిన పని బైబిల్లో ఏముందో అదే మనకు కావాలి. ప్రస్తుతము ఏ ట్రెండ్ జరుగుతుంది? ఆ సంఘంలో ఎలా ఉంది, ఈ సంఘంలో ఎలాగ ఉంది, ఇజ్రాయెల్ ఎలాగ ఉంది, హైదరాబాద్లో ఎలా ఉంది, బెంగళూరులో ఎలా ఉంది, అది కాదు మనకు. బైబిల్లో ఎలా ఉంది అది కావాలి. పెద్దలు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. కానీ ఎక్కడ బోధించాలి? చదువుదాం 9వ వాక్యంలో. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపట్టుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. సంఘములో పెద్దలట ధర్మశాస్త్ర గ్రంథమును పట్టుకుని వారు బోధించాల్సిన బోధ ఎక్కడంటే వేదిక మీద కాదు, ప్రత్యక్ష గుడారములోని ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి బలిపీఠం దగ్గర కాదు. వారు చెప్పాల్సింది ఈ పెద్దలు వెళ్ళి యూదావారు అంటే వారి సంఘము వారు కదా, యూదావారు అంటే వారి సంఘము వారు, వారి సంఘము వారి మధ్య గృహాల దగ్గరకు వెళ్ళి, ఆ వీధిలోకి వెళ్ళి, లేకపోతే వారి ఏరియాలకు వెళ్ళి అక్కడ వారికి ధర్మశాస్త్రాన్ని చెప్పాలి. సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక్క మాటలో వచ్చినప్పుడు 7, 8, 9 అధ్యాయాలు 9 వచనాలు చదివితే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పిల్లరా, పెద్దలు సంఘస్థులు దేవునిలో సాగేలాగా, దేవుని వాక్యములో వారు నడిచేలాగా
పెద్దలైన వారు సంఘ బిడ్డలకు దేవుని మాటలు చెబుతూ ఉండాలి. ఎక్కడ చెబుతుండాలి? మధ్య. అదే అలా ఉందా బైబిల్లో? ప్రజల మధ్య. రెండు, ఎక్కడ? సంచరించుచు అంటే మీకు సింపుల్గా ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఎవరో ఇటీవలే 2 సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకొని మన చర్చికి వస్తున్నారండి. 2 years అయింది. ఇప్పుడు 2 years అయిన వాళ్ళకి మన చర్చి నియమాలు, దేవుని వాక్య పద్ధతులు మరి ఎక్కువ తెలియదు కదా, వారికి అర్థం కాదుగా. ఇప్పుడు వారు గృహకూడికి పెట్టించుకోవాలనుకుంటున్నారు. గృహకూడికి పెట్టించుకోవాలనుకున్నప్పుడు గృహకూడికి ఎలా పెట్టించుకోవాలో ఏంటో ఎవరు చెప్పాలన్నమాట? పెద్దలుగా నియమించబడిన వారు వారికి చెప్పాలి. పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి వారు ఇటీవలే ప్రభువు నమ్ముకున్నారు. ఒక 3 సంవత్సరాలైంది ప్రభువు నమ్ముకుని. అయితే వారికి క్రిస్టియన్ మ్యారేజెస్ ఎలా చేసుకోవాలో తెలియదు. కాబట్టి పెద్దలు ఏం చేయాలి తెలుసా? అయ్యగారు కొంచెం త్వరగా ముగించేయండి, ఎందుకంటే వాళ్ళు కంగారు పడుతున్నారు అని అయ్యగారికి చెప్పకూడదంట. ఎవరికి చెప్పాలి తెలుసా? వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వారికి తెలియదు కదా. వారికి నాయన పాస్టర్ గారు వాక్యం చెప్తారు. ఇక్కడ వాక్యం ప్రకటించిన తరువాతే ఆ దండలు మార్చుకోవడమో, రింగులు మార్చుకోవడమో, లేకపోతే బట్టలు మార్చుకోవడమో, ఎక్స్చేంజ్ చేయడం, ఇవన్నీ చేయాలని విశ్వాసులు. కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి, నెక్స్ట్ వచ్చే ఆ తరువాత ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఈ పెద్దలైన వారు వారికి చెప్పి వాక్యము గురించి ఒప్పించాలంట. అర్థమవుతుందండి? ఇది ఆ యెహోషాపాతు ఆర్డర్ పెట్టాడు. కానీ అక్కడక్కడ సంఘాల్లో చూస్తుంటాను, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? అక్కడ మొత్తం పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఇద్దరు మొత్తం టేకప్ చేసేస్తారు. ఇద్దరు మొత్తం టేకప్. ఎవరు అంటే పెద్దలు. ఇక పాస్టర్ ముగించండి రెండు మాటలు చెప్పేసి ముగించండి. 2 వాక్య పాటలు వద్దండి, ఒకటే చదవండి అని అంటారు. కానీ పెద్దలు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు బోధించాలి. కరెక్ట్, మీరు గమనించాలి. అక్కడ ఎవరికి బోధించాలి? ప్రజలకు. చర్చిలో మెచ్యూర్ ఫంక్షన్స్ క్యాన్సిల్ చేసాం ఇటీవల. రమేష్ అని ఒక ఆయన గల్ఫ్ నుంచి వచ్చాడు. వారు మన చర్చి నియమాలు ఇంకా పూర్తిగా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిన తర్వాత వారు వచ్చారు. వారి ఇంట్లో వారి పాప మెచ్యూర్ అయింది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ గల్ఫ్ నుంచి ఫోన్ చేసింది వాళ్ళ హస్బెండ్కి. ఆయన ఇటీవలే వచ్చాడు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి డేట్ చెప్పి ఫంక్షన్ ఏర్పాటు చేయండి. సో ఆ ప్రక్కన ఉన్నటువంటి మరొక బ్రదర్, చర్చికి వచ్చే మరొక బ్రదర్ జయానందం గారని ఆయన కలిశారు. అయ్యగారి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ టైంలో ఉంటారని. దేని కొరకు? ఇలాగ మరి పాప మెచ్యూర్ అయింది కదా అందుకని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, వద్దు, మనకు చర్చి నియమం ప్రకారం మనకు ఈ ప్రార్థన లేదు కనుక పాస్టర్ గారిని వెళ్ళి అనవసరంగా ఆయన నువ్వు ఇబ్బంది పెట్టద్దు. మనం ఒక దర్శనంలో వెళుతున్నాం, ఆ దర్శనం ప్రకారం మనము ముందుకెళ్ళిపోదాం. నీవు అసలు ఇంకా ఆ ప్రార్థనే నీవు నీ ఇంట్లో సైలెంట్గా ప్రార్థన చేసుకోవడం తప్ప దాన్ని పెద్దగా కార్యక్రమం చేయొద్దని ఆయన ఆ కుటుంబానికి చెప్పి ఒప్పించారు తప్ప. నా దగ్గరకు వచ్చి అయ్యగారు మరి వాళ్ళు కొత్తగా వచ్చారు కదండి, వాళ్ళకి ఏం తెలిసి మీరు వచ్చేసి పెట్టాలండి, వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారంట అని నాకేమీ చెప్పలేదు. అర్థమవుతుందండి? ప్రతి సంఘములో కూడా ఇలాంటి యెహోషాపాతు ఆర్డర్ ప్రకారం చర్చెస్లో పెద్దలుంటే ఏం జరుగుతుంది మనం చూద్దాం, నెమ్మదిగా తర్వాత చూద్దాం. కాబట్టి సంఘములో ఉన్న పెద్దలు, మరొక మాట మీరు ఆ డిఫరెన్స్ చదివారా? పెద్దలు ఎంతమంది అండి? 14. మళ్ళీ అక్కడ ఎవరున్నారు? అదేంటి అంటే ఈ పెద్దలు ఏం చేయాలి తెలుసా? ఆ రిపోర్టు యాజకులకు చెప్పాలి. ఇలపర్లో ఉన్న చర్చి క్రమం ఇదే. ఇలపర్లో ఉన్న చర్చి క్రమము ఎలా ఉంటుందంటే, చాలా గృహాలు, చాలామంది అనేక అక్కర్లో ఉంటారు, అనేక అవసతుల్లో ఉంటారు. వారు అక్కర్లో అవసరం ఉన్నప్పుడు ప్రతి పర్య నేను వెళ్ళడానికి అవ్వదు, ఆల్మోస్ట్ నేను వెళ్ళనేమో కూడా. కానీ ఆ సందర్భంలో ఎవరు వెళతారు? చర్చ్ నుండి బ్రదర్స్ వెళ్తారు. ఇదిగో నాతో కొంతమంది ఏమైనా బిడ్డలు వచ్చారు, శాఖలు అందరూ వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత వారు ఏం చేయాలి తెలుసంటే, వారు ఒక బుక్ పెట్టుకెళ్ళాలి. ఆ బుక్ మీద వారు ఎన్ని గంటలకు అక్కడికి వెళ్ళారో ఆ టైం రాయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆ ఇంట్లో కూర్చున్నారో వ్రాయాలి, వీరేం మాట్లాడుకున్నారో వ్రాయాలి, ఏమి చెప్పారో వ్రాయాలి. అది తీసుకొచ్చి పాస్టరమ్మ గారికి ఇస్తారు. పాస్టరమ్మ గారు అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని ఎక్కడైనా మీటింగ్స్ వచ్చిన తర్వాత నాకు చెప్తారు. అప్పుడు మాకు అవకాశం ఉన్నప్పుడు మేము కాల్ చేస్తాం. ఇప్పుడు చర్చి ఆర్డర్ ఇది. వారంతటా వారు వెళ్ళడానికి లేదు, అలాగని మేము వెళ్ళడానికి మాకు సమయం లేదు.
కానీ అందరము కలెక్టివ్గా ఒకే ఒక పనిని తెలుసా, అందరినీ యేసులోనికి నడిపించడమే మన గురుతర బాధ్యత. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ మాకు చెప్పకుండా వెళ్ళేది లేదు, వారు వెళ్ళిన రిపోర్టు యాజ్ ఇట్ ఈజ్ రిపోర్ట్ చెప్పాలి. ఇప్పుడే నేను వస్తున్న మార్గంలో నాకు అమ్మగారు ఫోన్ చేశారు. గత రాత్రి మనం వేరే మీటింగ్కి వెళ్ళాం, కానీ ఒక ఇంట్లో ఒకరు పాప బర్త్డే, ఇదిగో అనిల్ వీళ్ళంతా వెళ్ళారు, ప్రార్థన చేశారు, 5గురు వెళ్ళారు, వారు ఈ పాట పాడారు, ఈ వాక్యం చదివారు. అంటే పాస్టర్ గారు లేకపోయినా సరే అక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ పాయింట్ సంఘానికి రిపోర్ట్ రావాలి. ఇది యెహోషాపాతు ఏర్పాటు చేసిన ఆర్డర్. కాబట్టి 14 మంది ఏమో పెద్దలు, దానికి మరలా సూపర్వైజింగ్ ఎవరు చెప్పండి, 2 యాజకులు. వీరందరూ ఏం చేయాలి చెప్పండి, ఇంటింటా వెళుతూ జనులకు బోధించాలి. నేను చెప్పేది పెద్దలు అని అంటే కేవలం ఈ కాలంలో మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ ప్రకారం పెద్దలనే కాదు. 7 సంవత్సరాలు ప్రభువుని నమ్మిన విశ్వాసి ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అన్నీ నేర్పించాలి. దశమ భాగం ఎలాగివ్వాలో నేర్పించాలి, ప్రార్థనకు ఎలా రావాలో నేర్పించాలి, వాక్యం ఎలా చదవాలో ఇతరులకు మనము చెప్పాలి. తీతుకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఏమనంటే, వృద్ధులైన స్త్రీలారా మీ సంఘములో ఉండే యవనస్తుల స్త్రీలకు మీరు చెప్తూ ఉండండి. మీరు చెప్పండి ఏమని, మీ భర్తలకు లోబడండి, మీ శిశువులను ప్రేమించండి, మీ ఇంట్లో పని చేయండి అని పెద్దవాళ్ళు ఏం చేయాలి చెప్పండి. అమ్మ అర్థమవుతుందా? అంటే ఒక మాటలో చెప్పాలంటే అత్తగారులు అందరూ కోడలు కంటే, నా ఉద్దేశం ప్రకారం ప్రతి అత్తగారు వాళ్ళ కోడలు చెప్పడం కాకుండా, మన చర్చిలో కోడలుగా వచ్చిన ఏ అమ్మాయికైనా చర్చిలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం చెప్పాలి తెలుసా, అమ్మ మీ అత్తగారు చాలా మంచిది, నువ్వు కొంచెం మంచిగా పని చేయి, నువ్వు మంచిగా లేవాలమ్మా అని చెప్పాలి తప్ప ఇక వేరే కాంట్రరీగా చెప్పకూడదు. అంతేనమ్మా మీ ఇంట్లో పని ఎక్కువ, మీ అత్తగారు అలాగే, ఈ మాటలు చెప్పకూడదట. ఏం చేయాలి చెప్పండి, యవన స్త్రీలను, ఇవన్నీ బైబిల్ ఆర్డర్, యవన స్త్రీలకు పెద్దలైన వృద్ధులు లేక వృద్ధులైన పెద్దలు ఏం చేయాలంటే హితబోధ చేయాలి. అలాగే పెద్దలైన పురుషులు కొత్తగా పెళ్లి చేసుకున్న పురుషులకి మీరు హితబోధ చేయాలి. బాబు ఆ అమ్మాయి నువ్వు మంచిగా చూసుకో, నీ అల్లుడికి ఎలా చెప్తావో మిగతా వారి అల్లుడు కూడా అంతే మంచిగా చెప్పగలిగిన ఒక క్రమం. మనకు హన్నా తెలుసు, లేక కొడుకు పుట్టాడు. వాడు మందిరానికి వచ్చే లోపులే, శామ్యూయల్ మందిరానికి వచ్చే లోపలే వాళ్ళమ్మ ఏం చెప్పేసింది, మందిరానికి ఎలా వెళ్ళాలో, ఎలా కూర్చోవాలో, పాస్టర్ గారికి ఎలా వందనాలు చెప్పాలో, మందిరంలో ఎలాగూ క్రమ ప్రకారంగా అందరూ ఉండాలో, వీటన్నిటినీ కూడా ఎవరు నేర్పించేస్తారు చెప్పండి, అన్న నేర్పించేసింది. కాబట్టి తల్లులారా మీకున్న రోల్ చాలా గొప్పది, మీ బిడ్డలకన్నీ నేర్పించాలి. తండ్రులారా మీ బిడ్డలకన్నీ నేర్పించాలి. మనము జనులకు బోధించే పెద్దలుగా ఉండే కృప దేవుడు మనకిచ్చును గాక. ఇది సంఘం, ఇది కుటుంబం. అలా ఉంటే ఆ చర్చ ఎలా ఉంటుంది చదవండి ఒకసారి. యెహోషాపాతుకి ఎలా ఉంది తెలుసా, 10వ వాక్యం. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. 9వ వచనం వరకు జరిగిన ఆర్డర్ కానీ ఏ చర్చిలో అయినా ఉంటే ఆ చర్చిలో యుద్ధాలు ఉండవు, ఆ సహవాసంలో యుద్ధాలు ఉండవు, ఆ కుటుంబాల్లో యుద్ధాలు ఉండవు, వారి మధ్య ఇక ప్రాబ్లమ్స్ ఉండవు, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఇది వాక్య క్రమం, ఇది వాక్య పద్ధతి. పిల్లరా ఇప్పుడు యెహోషాపాతుకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇక యెహోషాపాతుకు యుద్ధాలే లేవు, సమస్యలే లేవు. ఎవ్వరు ఆయనతో యుద్ధము చేయడానికి అసలు ఎవరు డేరింగ్ చేయలేదు. యుద్ధములు లేని ఒక ప్రశాంతత యెహోషాపాతుకి ఇచ్చాడు. ఒక్కసారి చేతులెత్తి మనం అడుగుదాం, ప్రభువా మా కుటుంబంలో యుద్ధము లేని ప్రశాంతత, స్వరమెత్తి అడుగుదాం, యుద్ధము లేని ప్రశాంతత మా సంఘములో, మా సహవాసములో, మా సమాజములో, నా ఇంటిలో, నా బిడ్డల మధ్య డిస్టర్బెన్స్ ఉండకూడదయ్యా. పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానం వెలుబడి చేయాలి, నెమ్మది వెలుబడి చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా నా కుటుంబాన్ని చేయండి.
దేవుడు తప్పక అలాంటి ప్రశాంతత మన కుటుంబాలకు దేవుడు ఇచ్చును గాక. ఆ తరువాత 11వ వాక్యం. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీలను అతనికి 7,700 గొర్రె పొట్టేలను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. ఓకే, కానుకలు తెచ్చారట. కానుకలు ఎలాగుంది? ప్రాస ఆ నంబర్ ఎలా ఉంది తెలుసండి? 7,700. సహజంగా మనకి కానుక దగ్గర మనకు ఒక ప్రాస ఉంటుంది నంబరింగ్లో. అంటే అందరూ మంచి మంచి నంబర్ ఉంటుంది, కానీ మనకుండే నంబరింగ్లో కొంతమంది ఎటువంటి నంబర్ తెచ్చండి? 1,116. ఎప్పుడైనా విన్నారా? అదే అలా సమర్పించుకుంటారు. ఎప్పుడైనా విన్నారండి? 1,116, లేకపోతే 1,216, అంతే కదండి. లేకపోతే 116 లేక అర్ధం. ఇది మొక్కుబడిలా పెట్టుకుంటారు మనోళ్ళు. చాలా చోట్ల నేను చూశాను 1,116. అయితే మనకున్న ప్రాస ఏంటి తెలుసా? 1,116 కాదంట. ఈ వాక్యం ప్రకారం యెహోషాపాతు చర్చ ప్రకారం 7,700. చెప్పండి. కాబట్టి ఎవరైనా మొక్కుబడి కానుక పెట్టుకుంటే 1,116 అనుకుంటుంటే 1,116 అనుకోవద్దు. ఎంత అనుకుందాం? 7,700 మొక్కుకోవాలి. ఆమేన్. అది బైబిల్లో ఉంది కదండి. 7,700 మొక్కుకోవాలి మొక్కుబడి కానుక. ఇది చాలా ముఖ్యం. మనకి 7 వారాల మీద ఎంత నమ్మకమో కదండి. 7 వారాల నమ్మకం, 7 సార్లు మన నమ్మకం, ఇవన్నీ 7 ప్రార్థనల నమ్మకం. మరి 7,000 కానుక మీద నమ్మకం లేదా? బైబిల్లో ఉంది అది. అరబ్బీలు వారు తెచ్చిన కానుకలట 7,700. సో ఇది చదివినప్పుడు నేను నేర్చుకున్నాను. ఇది ఇటీవల నాకు ప్రభు ఇచ్చినటువంటి నేర్పుతున్న పాఠం ఇది. రాజుల చరిత్రలు చాలా ఆసా గురించి, ఉజ్జియా గురించి ఒక్కొక్క స్టోరీ వారి యొక్క రాజ్య పరిపాలన చదువుకుంటుంటే నా భక్తి జీవితానికి ఎంత ఉపయోగకరం అనిపించింది. పిల్లరా, ఇటీవల నాకు ఇది ప్రభు నేర్పినప్పుడు నాకు అర్థమైంది, దేవుని బిడ్డలు కానుకేస్తే 7 రిలేటెడ్ ఆఫరింగ్ వేస్తే బాగుంటుంది. ఒక రామేని చెప్పలేదు ఏంటో నాకు తెలియదు. ప్రతి ఆదివారం మనం వేసే కానుక 700 వేస్తే బాగుంటుంది. 700 ఒకే రోజు ఒకేసారి ఆ స్థాయికి మనం వెళ్ళకపోతే కనీసం మన ఆఫరింగ్స్ లెట్ us స్టార్ట్ విత్ 70 రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం. కానుకేస్తే 70 రూపాయలు. ఇక 70 రూపాయలు తక్కువ కాదు. నువ్వు 70 రూపాయలు నమ్మకంగా వేయడం మొదలు పెడితే దేవుడు నీవు 700 రూపాయలు కానుకేసేలాగా దేవుడు నీకు సహాయం చేస్తారు. 700. ఎప్పుడైనా దైవ సేవకు నువ్వు కానుక ఇవ్వాలంటే 7,000. అసలు ఎందుకు ప్రార్థన చేయకూడదండి? మనం ఒక్క నెలలో మనం ప్రభువుకి ఇచ్చే కానుక 7,700 అయితే ఎంత బాగుంటుంది అంటారు? అంటే ప్రతి ఆదివారం, అన్ని ఆదివారాలు కలిపి మనం ప్రభువుకి ఇచ్చే కానుక టోటల్గా నెలకి 7,700 అయితే ఎంత బాగుంటుంది? ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక ఆలోచన చేద్దాం. 7,700. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎప్పుడైనా నేను కానుకిస్తే 7,700 కానుక ఇవ్వాలయ్యా. ప్రభు మనకి ఇంకా సహాయం చేస్తే 70,700 కానుక. ప్రభు ఇంకా సహాయం చేస్తే 77,700 కానుక. ప్రభు ఇంకా సహాయం చేస్తే 7,70,700 కానుక. ఇంకా ప్రభు సహాయం చేస్తే 7 crores దేవునికి ఇవ్వగలిగిన కానుక. మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా కృప చెప్తాడు. అంటే ఏదో టైం పాస్ కోసం ఈ పాయింట్ మీకు చెప్పట్లేదండి. మనం ఇవ్వాలంటే కూడా ఆయన మన చేతికి ఇవ్వాలి కదండి. కానీ ఇస్తాను ప్రభు అని మనసుంటే మాకు దేవుడు తప్పకుండా ఇస్తారు కదా. నేను ఆఫరింగ్ వేసేటప్పుడు ఎక్కువ ఆఫరింగ్ అంటే 50 రూపీస్ ఆఫరింగ్ వేస్తే చాలా ఎక్కువ కానుకగా ఉండేటువంటి రోజులు నాకున్నాయి. 10, 20, 30 అలాగే వేసేవాడిని. 50 రూపీస్ వేస్తే చాలా ఎక్కువ వేసినట్టుగా ఉన్న దినాలు నాకున్నాయి. అలాంటి సమయంలో ఈ తణుకులోనే ఒకసారి మా ఆత్మీయ తండ్రి గారు బిషప్ తంగచిన్నయ్య గారు పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు వేల్పూర్ రోడ్లో చాలా కాలం క్రితం. పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో నేనే ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అప్పుడు నేను ప్రభుకి ఇచ్చే కానుక 50 రూపీస్. ఎక్కువ, ప్రతిసారి 50 కాదు, ఇస్తే అంత ఇచ్చినవాడు.
బిషపయ్య గారు ప్రసంగం చేస్తున్నారు, దేవునికి ఇచ్చేలాగా దేవుడు మనకు సహాయం చేస్తారు. పాస్టర్ జ్యోతి, మీరు 25,000 రూపాయలు దేవుని యూ హ్యావ్ టు గివ్ 25,000 టు గాడ్ అని అన్నారు. 25,000 మనకు రాబోయే సభలకు నీవు కానుకివ్వాలి అని అన్నారు. నా కెపాసిటీ ఎంతండి? 50 రూపాయలండి. కానీ దైవజనుడు ఆ మాట ప్రసంగించేటప్పుడు అన్నారు కాబట్టి వెంటనే నేను ఆ మాట అంటున్న దైవజనుడు నోట ఆ మాట రాగానే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా హెల్ప్ మీ లార్డ్, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి నాయన, ఆ కృప దయచేయి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత కూడా చాలాసార్లు దైవజనుడు నోట ఈ మాట పలికించావు కదా ప్రభా, బహుశా వారు నేను ఇవ్వాలని ఉద్దేశం కాకపోవచ్చు, నా పేరు అలా ప్రస్తావించుంటారు అందరి కొరకు. కానీ అలా ప్రార్థన చేసుకుంటే యేసయ్య ఎంత కృప చూపాడు తెలుసా? బిషపయ్య గారు చెప్పిన దానికంటే 10 రెట్లు 20 టైమ్స్ ఇంకా ఎక్కువగానే దేవునికి ఒకేసారి ఇవ్వడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు కృప చూపాడు. అదంతా కూడా ఆయన నాకు ఇచ్చిందే తప్ప మరొకటి ఏముంటుంది? అందుకే మనం అందరూ ఒక ప్రార్థన చేసుకోవాలని తెలుసా? ప్రభువు సహాయం చేస్తే ఎంత కానుక? జగదీష్ 7 లక్షలు అంటున్నారా? ఆమెన్ ఆమెన్. 70 లక్షలు అందామా? ఆమెన్. 7 కోట్లు అందామా? ఆమెన్. ఎవరెవరికో సహాయం చేయడం ఏంటంటే దేవుడు మనకెందుకు ఇవ్వడు? మనల్ని కూడా దేవుడు అలాగ మన చేతులను బలపరచును గాక. హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతు చర్చిలో ఆఫరింగ్ అని చెప్పండి, అది 7,700 రూపాయలు కాదట, 7,700 మేకపోతులంట, 7,700 గొర్రెలంట. అంటే చాలా ఎక్కువ కదా. 7,700 ఇంటూ 25,000 లేక 7,700 ఇంటూ 50,000. దేవుడు మనకు అలా కృప చూపుతారు. చర్చ్ అంత అద్భుతంగా సాగుతుంటే 12వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు మనం గమనించినప్పుడు ఆ చర్చిలో 13వ వాక్యం అతని క్రింద పరాక్రమశాలులు అనే మాట, 14వ వాక్యం 3 లక్షల మంది పరాక్రమశాలులు అనే మాట, 16వ వాక్యం 2 లక్షల పరాక్రమశాలులు, 17వ వాక్యం ఎల్యాద అనేటువంటి వింటిని కేడెమును పట్టుకునేటువంటి 2 లక్షల మంది యుద్ధ సన్నద్ధులు. టోటల్గా ఇప్పుడు యెహోషాపాతు రాజ్యం ఎలా మారిపోయిందంటే పరాక్రమశాలులు. అందరూ చెబుతామండి, కొంతమంది చెప్పలేదు. మన చర్చ నిండా పరాక్రమశాలులు రావాలి, మైటీ పీపుల్ రావాలి. సంఘం ఇలా విస్తరించబడింది. పరాక్రమశాలులు యెహోషాపాతుకి ఏ ఆయుధాలైనా సరే పట్టుకుని యుద్ధము చేయడానికి శక్తి గల పరాక్రమశాలులు. అందరూ ఒకసారి చేతులెత్తి ఒక్క నిమిషం ఆగకుండా స్తోత్రం చెబుతామండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతిద్దామండి, అందరూ స్తుతిద్దాం. ఆమేన్. అతి త్వరలో మన చర్చ ఎలా మారిపోవాలంటే, సార్వత్రిక సంఘం ఎలా మారిపోవాలంటే పరాక్రమశాలులు. ఏం పరాక్రమశాలు? ఒక్కొక్కరు 4-5 కొట్టేసి వాళ్ళ ఆ పరాక్రమశాలు కాదు. మన మందిరంలో మోకరించారంటే మోకాళ్ళ మీద దిగకుండా 3 గంటల సేపు నిండు మోకాళ్ళ మీద ప్రార్థించే పరాక్రమవంతులు ఈ యవనస్తుల్లో రావాలి. అది నిజమైన ఆత్మీయ పరాక్రమం. చేతులెత్తి గంట సేపు చేతులు దింపకుండా అలాగూ స్తుతిస్తూ ఉండేటువంటి పరాక్రమశాలులు యవన బిడ్డలారా మీరు లేవాలి. రాబోయే కాలంలో దేవుడు అటువంటి పరాక్రమశాలుల సంఘములో దేవుడు లేపాలి. ఎందుకు మనము చేతులెత్తాలి? మనము చేతులెత్తడం ద్వారా ఇశ్రాయేలుకు విజయం. ఎందుకు మోకరించాలి? మన మోకాలు నల్లబడుతూ ఉంటే దేవుడు అనేకుల ముఖాలు ప్రకాశించేలాగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఇక మీద చర్చెస్లో దేవుడు ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురావాలి, ఒక రివైవల్ రావాలి. ఒకరి మీద ఒకరు పోటీ పడి ప్రార్థించేవారు, ఒకరి మీద ఒకరు పోటీ పడి ఉపవసించేవారు, ఒకరి మీద అంటే ద మైటీనెస్ ఇన్ స్పిరిచువల్ యాక్టివిటీస్, ఆత్మ సంబంధమైన విషయాల్లో పరాక్రమముగా ఉండేవారిగా మనము లేవాలి. హల్లెలూయా హల్లెలూయా. అర్ధరాత్రి వేళ పౌలు శిలవలే
రక్తసిక్తమైన గాయమైన దేహముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఆ చెరసాల్లో ఉన్న సుమారు 1000 మందికి భయపడిన ఖైదీలందరూ అలా మారిపోయారు. అమ్మా, మన మందిరంలో 2 కుటుంబాలు, లేక 2 సిస్టర్స్, లేక 2 బ్రదర్స్ దేవుని మందిరానికి వచ్చి అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థనలు చేయడం మొదలు పెడుతుంటే, పాలంగిలో ఉన్న అనేక మంది తమ చీకటి బంధకాల నుంచి విడుదల పొంది బాప్తీసాలకు ముందుకొచ్చేలాగా ప్రార్థించే ప్రార్థనా పరులు ఈ సంఘములో లేవాలి. పరాక్రమశాలు లేవాలి. ఒక్కొక్కరు నెలకి 2 యేసు ప్రభువుకు నడిపించే పరాక్రమశాలులు లేవాలి. ఆమేన్. లాక్డౌన్ టైంలో చాలామంది బైబిల్ పూర్తి చేస్తారు. యవన బిడ్డలు 6 రోజుల్లో బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. 6 రోజుల్లో, 8 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. 4.5 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదిగో ఆ బాబు కట్టా మహేష్ నిలబడు. ఆ యవనస్తుడు 10 రోజుల్లో 2 సార్లు బైబిల్ పూర్తి చేశాడు. కూర్చోండి. ఇలాగూ చాలామంది ఆడబిడ్డలు కూడా, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు వీళ్ళు అలా చదువుతుంటే రాజుగారు ఒక ఆయన ఉన్నారు. రాజుగారు, ఆయనకి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు జాబు. ఆయన అంటారు, వాళ్ళని నేను కూడా చదువుతానండి అని చెప్పి ఎలాగైనా ఈ సంవత్సరంలో 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేయని పెట్టుకున్నాడు ఆయన. 65 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. మన సంఘంలో ఏ పోటీ రావాలి చెప్పండి? ఏ పోటీ రావాలండి? వాళ్ళ పిల్లలు ఆ కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటున్నారు, మనమే వేసుకోవట్లేదు. మన పిల్లలే చర్చికి వెళ్ళినప్పుడు అసలు డ్రెస్ లేదు, ఏమి లేదు. ఈ దెబ్బలు అట్లా కాదండి. ఇంట్లో వారి పిల్లలు చూడు ఎంత ప్రార్థన చేస్తున్నారో, వారి బిడ్డలు చూడు ఎంతగా వాక్యం చదువుతున్నారో. ఆమేన్, ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? మున్ని వచ్చింది నాతో 25 డేస్ ప్రభుత్వం ఇటీవల గడిపింది. 25 డేస్. ఆ తర్వాత పోయిన ఆదివారం దేవుని మాటలు చెప్పమని నిలబెడితే సంఘమంతా దీవించబడ్డారు. ఈ ఉదయకాలం నాతో ఒక చెప్పినారు, మేము మా కుటుంబాన్నే కట్టుకున్నామండి. చిన్న బిడ్డలు ఉపవాసాలతో, చిన్న బిడ్డలు ప్రార్థనలతో, చిన్న బిడ్డలు స్తుతి ఆరాధనలతో, చిన్న బిడ్డలు ప్రాతకాల ప్రార్థనలతో ఒక బలమైన ఉజ్జీవాన్ని ఈ కడవరి కాలములో దేవుడు సంఘములో రగిలించునుగాక. దైవ దర్శన ప్రార్థనా మందిరం ఆత్మ సంబంధమైన పరాక్రమశాలులతో నింపబడునుగాక. అది జరిగిందండి యెహోషాపాతు చర్చ్. ఆ రాజ్యం. ఇది 17వ అధ్యాయం. ఎంతమంది ఆశపడుతున్నారు మా చర్చ్ అలా డెవలప్ అవ్వాలి, మా చర్చ్ అలా డెవలప్ అవ్వాలి? ఏమో ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తుంది నాకు. వచ్చి రాగానే, అసలు లోపల రాగానే ఆ దృశ్యం చూశాను కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంది. ఈ యవన బిడ్డలందరూ ఇక్కడ వెనక నిలబడుతుంటే, ఈ బిడ్డలందరూ ప్రార్థనలో ఉంటే, ఈ బిడ్డలందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే, ఈ బిడ్డలందరూ మీరు కృపావరాలతో నింపబడితే, మీరందరూ దేవుని కోసం రోషం కలిగినటువంటి ఒక బలమైన ప్రార్థనా పరులుగా మారిపోతే, దేవుడి సంఘం నుంచి దానికి మించినటువంటి ఇక ఏముంటుంది ఉజ్జీవం? దేవుడు కడవరి కాలములు ఈ చర్చిలో రియల్గా స్టార్ట్ చేస్తున్నాడు. కీప్ ఇట్ అప్. కాపాడుకోనండి, ఇంకెక్కువ ప్రార్థనలు గడపండి. దేవుడు ఒక ఉజ్జీవాన్ని మన మధ్య రగిలించాలి. ఒక నిర్లిప్తమైన స్థితి నుండి, ఒక న్యూట్రల్ స్థితి నుండి ప్రతి చర్చిలో ఉజ్జీవం రావాలని ఈ కడవరి కాలంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు బలమైన ప్రజలు లేవాలి. పాడుకున్నాం, బలమైన వాళ్ళు లేవాలి. పాడుకున్నాం, శక్తి గల వారు లేవాలి. ఇంకా పాడమేనా? లేదు, మనము తయారవుదాం. దేవుని కొరకు శక్తివంతమైన సైన్యం. దేవునికి స్తోత్రం. అమ్మ తల్లి, నీ బిడ్డల కొరకు అలా ప్రార్థన చేయి. మీ మనవాళ్ళ కొరకు అలా ప్రార్థన చేయి. ఒక్క అమ్మాయి నయమాన్ నడిపించిందే, సైన్యాధ్యక్షుడు నడిపించింది. అటువంటి అమ్మాయిలు వస్తే ఎంత బాగుంటుంది. దేవుని మందిరంలో ఎందరూ డేవిడ్ పాల్ యాంగిచో గారిని, కొన్ని లక్షల మందిని ప్రభువుకు నడిపించిన డాక్టర్ డేవిడ్ పాల్ యాంగిచో గారిని, యేసు ప్రభువుకు నడిపించిన ఒక చిన్న పాప లాంటి పాప మన పాలంగిలో కూడా ఉంటే మన దేశానికి ఇంకో డేవిడ్ పాల్ యాంగిచో వచ్చి ఉండేవారు కదా. ఒక్కసారి చేతెత్తి, ప్రభువా మా సంఘములో పరాక్రమశాలులు లేవాలయ్యా. స్వరమెత్తి ప్రార్థన చేస్తారా? స్వరమెత్తి ప్రార్థిస్తారా? లార్డ్
రైజ్ మైటీ పీపుల్ ఫర్ గాడ్ ఇన్ అవర్ చర్చెస్ లార్డ్. ప్రభా నాయన బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా రోషం ఉన్న వారిని, దానియేలు షడ్రక మెషక అబేద్నెగోలాగా రోషం ఉన్న వారిని అయ్యా లేపండి నాయన. ఓబద్యా లాంటి వాడిని లేపండి నాయన, నెహెమ్యా లాంటి వాడిని లేపండి నాయన, ఎజ్రా లాంటి వాడిని లేపండి నాయన. యెహోషాపాతు సైన్యానికి ఇచ్చినట్లుగానే ప్రభా ఈరోజు ఈ మందిరంలో ఉన్నటువంటి పరాక్రమశాలులు లేవాలి ప్రభా, భక్తి గలవారు లేవాలి నాయన, విశ్వాసం గలవారు లేవాలి నాయన. యుద్ధాలు లేని పరిస్థితుల్లోనికి మా సంఘాన్ని నడిపించండి ప్రభువా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత సాధనం ఎవరు నీవు నీవేగా, సాధనం ఎవరు నీవు నీవేగా. యేసుతోటి విగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో మరొకసారి యుద్ధనాదంబుతో పోదుమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా, ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను వెడలను. యేసుతో టీవిగాను పోతుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదుమా, యుద్ధనాదంబుతో పోదుమా. మరొకసారి పాడుదాం. ఓ యువతి యువకులారా, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను. సాధనం ఎవరు నీవు నీవేగా, సాధనం ఎవరు నీవు నీవేగా. యేసుతోటి విగాను పోతుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోతుమా, యుద్ధనాదంబుతో పోతుమా. హల్లెలూయా. మన సంఘములు అందరూ అలా తెరవలు చెప్పండి. దేవుని సాధనాలుగా పరాక్రమశాలు అందరూ చెప్పండి. ఎవరు పరాక్రమశాలు అంటే ఎవరు? దేన్నైనా జయించగలిగిన వారు, అది పరాక్రమశాలు. కోపమును జయించగలిగిన వారు పరాక్రమశాలు, అంతే కదండి. కోపంతో కొట్టేసేవాడు కంటే కోపాన్ని జయించగలిగిన వాడే నిజమైన పరాక్రమశాలి. ఎవరు మాట్లాడలేదేంటో. నీ భార్యను కోపంతో కొట్టేశావు, అది పెద్ద గ్రేట్ కాదు. కోపం వచ్చే సందర్భం వచ్చినా కానీ సహనముతో ఓపిక పట్టావు, అది నిజమైన పరాక్రమం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న వారందరికంటే నిజమైన పరాక్రమవంతులు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మీద ఉమ్మేసినప్పుడు కూడా, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా, ఆయనపై కొరడా దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆయన జయించాడు.
ఆయన కోపం లేదా? ఆయన కోపం వస్తే అసలు ఒక మందిరంలో ఒకరోజు కొరడా తీసుకుని అందరిని అంత కోపం ఉంది ఆయనకి. ప్రేమ లేదా? ఆయనకి మించిన ప్రేమ ఇంకెవరికి లేదు. కానీ అన్ని విషయంలో ఆయన జయించినవాడు. సిస్టర్, ఈ ఉపవాస కోటాలో నువ్వు పరాక్రమం అవ్వాలంటే ఏం తెలుసా? కోపాన్ని జయించు. అందరూ చెప్పండి ఒకసారి, ఏం జయించాలి? వాళ్ళే నిజమైన పరాక్రమవంతులు. కొంతమందికి భక్తి ఎక్కువ కానీ కోపం కూడా ఎక్కువే, దానికి డబల్ కోపం ఉంటుంది. నో, ఎవరు బిడ్డలారా నిజమైన పరాక్రమవంతుడు ఎవరు? హూ ఇస్ ద రియల్ హీరో? ఎందుకు యోసేపు పరాక్రమవంతుడు? యోసేపు ఎందుకు పరాక్రమవంతుడు అంటే, పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నో చెప్పడం, అది పరాక్రమవంతుడు. దట్ ఈస్ ద రియల్ హీరోయిజం. తనకు పాపము చేయడానికి అవకాశం వచ్చింది, కానీ అప్పుడు అతను ఏం చెప్పాడు చెప్పండి? నో చెప్పాడు. అందుకనే నేను చిన్న బిడ్డలందరికీ మరలా చెప్తున్నాను, ఎవరి బిడ్డలారా, మీకోసం దేవుడికి చాలా గొప్ప ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎంత గొప్పదో తెలుసా? మీలో ఎవరో ఒకరు 7 సంవత్సరాలు అందరినీ పోషించే స్థాయికి దేవుడు పెడతాడు. యోసేపును 7 సంవత్సరాలు ప్రపంచాన్ని పోషించే స్థాయిలో పెట్టాడు. అది గొప్ప, అది గాడ్స్ ప్లాన్, అది గాడ్స్ ప్లాన్. ఫరో సహితం వాళ్ళ నాన్నగారిని నాయనా అని సన్మానించేంత స్థాయికి యోసేపు పెరిగాడంటే, దేవుడు ఆ గొప్ప డిజైన్ ఇవ్వడానికి ముందు ఆయన లైఫ్లో చాలా తీసుకెళ్ళాడు. కానీ అన్నిసార్లు కూడా ఆయన ఎక్కడ పరాక్రమవంతుడు అయ్యాడో తెలుసా? పాపం విషయంలో నో చెప్పాడు. ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన కానీ ఆ రోజు పాపం చేసి ఉంటే ఏమై ఉండేది? ఒకవేళ తర్వాత ఆయన రాజు అయినా కానీ అందరూ ఏమని ఉండేవారు? తర్వాత ఆయన దేశానికి ప్రధాని అయ్యి ఉంటాడు, అందరూ ఏమని ఉండేవారు? ఆ యోసేపు అదే పోతిఫర్ ఇంట్లో పాపం చేశాడు అని అంటారుగా. కాబట్టి అది లేకుండా ఇప్పుడు నీవు చేసే తుచ్చమైనటువంటి పొరపాట్ల వల్ల, ఇప్పుడు చేసే చిన్నపాటి తప్పిదాల వల్ల నీ భవిష్యత్తులో నీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అందరికి అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతుందండి. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు డెవలప్ అవుతావు, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఉన్నత స్థానానికి వస్తావు. ఉన్నత స్థానంలో దేవుడు పెడతాడు, అది గాడ్స్ ప్లాన్ కూడా, దేవుని ఉద్దేశం కూడా. కానీ అక్కడికి వెళ్ళాక ఇప్పుడుండే స్పాట్ అంతా కూడా నీకు ఎప్పటికీ మచ్చగా ఉండిపోతుంది. అందుకని యోసేపు ద రియల్ పరాక్రమశాలి. ప్రైజ్ ద లార్డ్. యోసేపు పరాక్రమశాలి, యెహోషువ పరాక్రమశాలి. వాళ్ళందరూ జయించారు. ఏమి జయించారు? పట్టణాలు, శత్రువులు కాదు, వారి యొక్క భవిష్యత్తుకు, వారి యొక్క భవిష్యత్తు ప్రతిష్టకు భంగము కలిగించే ప్రతి అంశంతో వారు వీరోచితంగా పోరాడి తమ కోరికలను జయించారు. అందుకే దేవుడు వారిని మన ఎదుట హీరోలుగా దేవుడు పెట్టారు. అర్థమవుతున్న వారు, అయ్యా మా బిడ్డలు అలాగే ఎప్పటికీ ఉండాలయ్యా అని దేవునికి స్తోత్రం చేద్దాం. చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రాలు చేస్తాం. అది ఎన్నో అధ్యాయం అండి? 17వ అధ్యాయం. వాస్తవంగా యెహోషాపాతు స్టోరీ 17, 18, 19, 20 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు చెప్పాలి నాకు ఆశ ఉంది, కానీ మనకి ఇప్పటికే 1 అవర్ అయిపోయింది ఒక అధ్యాయానికి. ఇది బైబిల్ స్టడీ కనుక నేను నెమ్మదిగా చెప్తున్నాను. 18వ అధ్యాయం చదువుకుందాం, సమయాన్ని బట్టి చూద్దాం 19, 20, కానీ 18 కంప్లీట్ చేద్దాం. అందరూ స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. 18వ అధ్యాయంలో మొదటి వాక్యం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషువపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనుల నుండి ఆహాబునొద్దకు పోయిను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదుకును వచ్చిదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఆమేన్.
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 18వ అధ్యాయం వచ్చేవాడికి మన బ్రదర్ యెహోషాపాతుకి ఐశ్వర్యము ఘనత ఎక్కువైపోయిందంట. డబ్బులు ఎక్కువైపోయినాయి, పేరు ఎక్కువైపోయింది. ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నాడు. తన కుమార్తెకో కుమారుడు కుమారి మొత్తం మీద పెళ్లి చేయాలి. ఈ పెళ్లి సంబంధంలో ఎవరితో పెళ్లి చేశాడో తెలుసండి, ఈయన ఆహాబు ఇంటితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఆహాబుతో వియ్యం పొందాడు. ఆహాబు ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు గారితో వివాహ సంబంధం కుదుర్చుకున్నాడు. ఇశ్రాయేల్ రాజు గారిని వియ్యంకుడిగా చేసుకున్నాడు. ఆశ్చర్యం అనిపించట్లేదా? ఈ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇజ్రాయేల్కి నాకు అసలు హిందువులకైనా ప్రజలు చెప్తాడు, కానీ ఇజ్రాయేల్కి మాత్రం అసలు షేక్ హ్యాండ్ ఇవ్వడు కదా. అది కదా ఈయన లైఫ్ ప్రతిష్ట, ఈయన సమర్పణ. కానీ పెళ్లి దగ్గరకు వచ్చాక ఏమైంది? పెళ్లి దగ్గరకు వచ్చాక ఏమైందంటే తన భక్తి, తన విశ్వాసం అన్నీ ప్రక్కన పెట్టేశాడు. ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడంటే ఇశ్రాయేలు నామకార్థం వాళ్ళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. సెలక్షను చాలా దారుణంగా, తన భక్తి, తను చెప్పుకున్న భక్తి, తన పెరిగిన భక్తి, తన ఉన్న విశ్వాసానికి దారుణమైన భిన్నమైన రీతిలో వెళుతోంది. చాలా కీలకమైన అధ్యాయం 18వ అధ్యాయం, అందరూ శ్రద్ధగా వినాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అధ్యాయం. 17వ అధ్యాయంలో భక్తిలో చాలా ఉన్నత శిఖరంలో ఉన్నాడు యెహోషాపాతు. కానీ 18వ అధ్యాయంలో పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలుతో పెళ్లి చేసుకున్నాడు. బహుశా ఏమేమి చూశాడో నాకు తెలియదు, అతను దేన్ని పరిగణలోకి తీసుకున్నాడో తెలియదు, కానీ తాను ఎవరిని వద్దనుకున్నాడో వాళ్ళతోటే పెళ్లి సంబంధం కుదిరింది. తర్వాత పెళ్ళి అయ్యాకటండి వియ్యంకుడి గారింటికి వెళ్ళాడంట. ఎవరు? బావగారు వచ్చారని ఆయన మంచి మంచి భోజనం పెట్టాడట. గొర్రెలు, మేకలు, విస్తారమైన పశువులను కోసి బావగారి కోసం, వియ్యంకుడి కోసం మంచి పార్టీ ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు అనుకున్నాడు, ఎలాగైనా నా సెలక్షనే బాగుంది, ఎందుకంటే ఈ రేంజ్ తగ్గట్టే చేశాం కాబట్టి నేను వస్తేనే నాకు ఇంత కీమా బిర్యానీలు, కబాబులు పెడుతున్నాడంటే చాలా సూపర్ మ్యాచ్ ఇదని పొంగిపోతున్నాడు. ఎవరు? మాట్లాడినాం దయచేసి. యెహోషాపాతు భోజనం చేయించాడు. ఈయన కోసమే పార్టీ, వియ్యంకుడి కోసమే ప్రత్యేక భోజనం అంటే నిజంగా గౌరవప్రదంగా ఉందిగా, బాగుంది కదా. భోజనం చేసేసిన తర్వాత భోజనం చేస్తూ లాస్ట్లో అంటున్నాడు, బావగారండి మీరు రావడం చాలా రైట్ టైంకి వచ్చారు బావగారు, థ్యాంక్ యూ బావగారు అన్నాడు ఆహాబు యెహోషాపాతుని. వెల్కమ్ అండి, అసలు ఎందుకంటారు అన్నాడు ఆయన. ఏం లేదు, ఇప్పుడు మేము చాలా పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నాం, మేము ఒక యుద్ధానికి వెళుతున్నాం, మా మీదకు సిరియనులు యుద్ధానికి వస్తున్నారు, రామోత్గిలాదులో యుద్ధం జరుగుతుంది, మరి మీరు అలాగూ వచ్చారు కదా బావగారు, రైట్ టైంకి వచ్చారు, వస్తారా అని అడిగాడు. భోజనం పెట్టేసి వస్తారా అని అడిగితే ఏమంటామండి? మాట్లాడండి అమ్మా. ఇక మన యెహోషాపాతుకి ఇంక ఏం చేయాలి అర్థం కాక భోజనం చేస్తూ మీరు వస్తారా బావగారు అంటే తప్పకుండా వస్తానండి అన్నాడు, మాట ఇచ్చేసాడు. మీరు నాకు జవాబు చెప్పాలి. అందరూ ఇక్కడే యెహోషాపాతు దగ్గరే ఉండి ఆలోచించాలి. మన యెహోషాపాతు గారికి యుద్ధాలు ఉన్నాయా? చెప్పాలి అందరూ. లేవు. ప్రశాంతంగా ఉన్న లైఫ్. కయ్యాల వారితో వియ్యాలు అందాడు కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్లో కయ్యాలు స్టార్ట్ అయ్యాయి. అర్థమవుతుందండి అమ్మ? అర్థమవుతుందా? ఎవరితో వియ్యమందాడు? గొడవ మనుషులతో వియ్యమందాడు. వాళ్ళకు రోజు యుద్ధాలు, నీకేమో ప్రశాంతంగా ఉంటుంది నీ లైఫ్. గొడవ మనుషులతో వియ్యమందిన యెహోషాపాతుకి వాళ్ళ ఇంటికి వెళ్తే గొడవకు రమ్మన్నారు, యుద్ధానికి రమ్మన్నారు. ఈయన వస్తానంటాడు. ఇది రానండి లాగంటాడు. వస్తానంట మాత్రమే కాదు, ఇంకెలా వస్తానంటాడు తెలుసండి. ఆయన ఒక మాట అంటాడు 3వ అధ్యాయంలో 3వ వచనంలో, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా. అంటే ఆయన ఏమన్నాడు? యుద్ధానికి వస్తారా అని ఒక మాట అన్నాడు. ఈయనకి ఇంక మొహమాటం ఎక్కువైపోయి ఆ ఫుడ్ ఒకటి బాగుందో ఏంటో తెలియదు. అంటే అది అలాగే ఉంటుంది. ఒక్కసారి స్టెప్ డౌన్ అయితే మనం ఎంతగా అమ్ముడైపోతాం చూడండి. ఈయన అంటాడు, నేను నీ వాడినండి, మీ ఇష్టం, నేను ఒక్కడే కాదు మా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారండి అన్నాడు. అసలు ఒకప్పుడు ఆత్మారాధన తప్ప, ఉపవాసం తప్ప, నిష్టగా భక్తి తప్ప
ప్రార్థనలో మోకాళ్ళు తప్ప, ఇలాంటి భక్తి తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ఒప్పుకొని ఇప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? పీడి సుందరరావు గారి మీటింగ్ కూడా నేను వస్తానండి, మా సంఘాన్ని తీసుకొచ్చేస్తానని అంటున్నాడు. అర్థమవుతుంది కదండి? యెహోవా సాక్షి మీటింగ్ పెడితే నేను వస్తానండి, ఆయనకి ఇన్విటేషన్ రావడమే త్వరపట్టండి. అసలు ఆ ప్రైచర్ ఎవరు, ఆ ప్రసంగికుడు ఎవరు, అక్కడ చెప్పేది ఏంటి, అక్కడ సిద్ధాంతం ఏంటి, ఏమీ చూడలేదు ఇంకేనా. ఈరోజు సార్వత్రిక సంఘం ఎక్కడ పడిపోయింది. వారిక ఏ ప్రసంగమైనా వింటున్నారు, వారితో పాటు వారి జనమంతా వెళ్ళిపోతున్నారు. ఆయన అంటాడు, నేను నీ వాడను, మా జనులు కూడా నీ దగ్గరకు వచ్చేస్తారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చాలా బోధల వల్ల విశ్వాస జీవితం పాడైపోవడం కారణం క్రిస్టియన్ అనే పేరుంటే చాలు ఏదైనా వినేయచ్చేమో అనే స్థితికి మనం దిగజారిపోయాం. ఒక 30-40 సంవత్సరాల క్రితం మన విశ్వాస జీవితం అలా ఉండేవి కావు. ఒక 50 years బ్యాక్ క్రిస్టియన్ చర్చ్ అంటే ఎవరి డాక్ట్రిన్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు, చాలా స్థిరముగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదండి. ప్రభు గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, ఆయన చివరికి బొట్టెట్టుకుని వచ్చిన చెప్పినా సరే దానికి కూడా స్తోత్రాలు చెప్తున్నారు చాలామంది. ఈయనంటాడు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము కూడా వస్తాం. మాట ఇచ్చేసాడు కానండి. ఎంతైనా భక్తి ఉన్న వాళ్ళకి మాట కంగారులో మాట ఇచ్చేసాడు, ఏంటి నేను వచ్చేస్తానని. కంగారులో మాట ఇచ్చేసాక ఆలోచనలో పడ్డాడు. అంటే స్పిరిట్ లీడింగ్ తెలిసిపోద్ది కదా. ఆ స్పిరిట్ లీడింగ్ని బట్టి అనుకున్నాడు, నేను మాట ఇచ్చేసాను కానీ మాకు అసలు లైఫ్లో యుద్ధాలు ఇవేమీ లేవు అని. బావగారు ఒక చిన్న విషయం ఏంటండి, మన దేశంలో మన ప్రావిన్స్లో ప్రవక్తలు ఎవరు లేరా అని అడిగాడు. దేనికండి అంటే మనం ప్రవక్తలను పిలుచుకుని ప్రార్థన చేయించుకుంటే వారు మన కోసం ప్రార్థన చేస్తారు, యుద్ధానికి వెళ్ళొచ్చు లేదో చెప్తారండి అన్నాడు. ఎంతైనా భక్తిపరుడు కదా, కొంచెం ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఆహాబుకి అది లేదు, ఈయన కొంచెం ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఎలాగో ఈయన వస్తానన్నాడని ఆయన మనకు తెలుసా, ఆహాబు బావగారు మీకు ప్రవక్తలే కావాలా అని చెప్పేసి ఆయన వెంటనే ఒక మెసేజ్ పంపించాడండి, ప్యాలెస్కి రమ్మని. 400 మంది ప్రవక్తలు వచ్చేసారండి అక్కడికి. అంటే ఆయన చేతిలో రైట్ హ్యాండ్లో 400 మంది ప్రవక్తలు ఉన్నారు ఆహాబ్కి. బహుశా ఈ ప్రాఫిట్స్ వాట్సాప్ గ్రూప్ ఏదో ఉందేమో, దాంట్లో ఈయన కూడా మెంబర్ ఏమో, దాంట్లో నాకు తెలియదు. ఒక మెసేజ్ పెడితే 400 మంది వచ్చేసారు. వచ్చేస్తే ఇలాగే చైర్స్ వేశారు ప్యాలెస్లో. చైర్స్లో కూర్చున్నారు. 2 సింహాసనాలు వేశారు. ఒక సింహాసనం మీద ఆహాబు, ఒక సింహాసనం మీద యెహోషాపాతు కూర్చున్నారు. ఇక 400 మంది డ్రై ఫ్రూట్స్ ఇవి తింటున్నారు. ఒకరి తర్వాత ఒకరికి ప్రవచనాలు చెప్పెట్టాయి. ప్రవచనం చెప్పడానికి ఇన్విటేషన్ అండి. ఇది జరిగింది 18వ అధ్యాయంలో. ఆ సమయంలో 400 మంది కూడా ప్రవచనం చెప్పడం మొదలెట్టారు. హల్లెలూయా. ప్రవచనం చెప్పడం మొదలుపెట్టారు. ఏంటి ఆ ప్రవచనం తెలుసా? అందులో ఒక ప్రవక్త లేచి అన్నాడు, రాజా ఆహాబు చిత్తగించవలను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీ మీదకు వచ్చిన సిరియనులతో యుద్ధము చేయవలసింది నీవు కాదు, నేనే వారితో యుద్ధము చేయదును, యుద్ధము చేయవాడును నేనే, విజయము నీదే, ఇదే యెహోవా వాక్కు అనగానే అందరూ చప్పట్లు, స్తోత్రాలు. నెక్స్ట్ ఇంకో ప్రాఫెట్ లేచాడు. రాజా నేను చూస్తున్నాను, అదిగో విజయ కిరీటం నీ మీదకి అలా వచ్చాడు, నేను చూస్తున్నాను, యుద్ధానికి కంగారు పడదు. అందరూ స్తోత్రాలు, ఆయనకు ఒక కానుక. నెక్స్ట్ ఇంకొక ఆయన చెప్తున్నాడు, సిరియనుల రథములన్నీ చక్రాలు ఊడిపోవడం నేను చూస్తున్నాను. ఇంకా అన్ని ప్రవచనాలు ఎలా ఉన్నాయి తెలుసా? విజయం గ్యారంటీ, విజయం గ్యారంటీ, విజయం గ్యారంటీ. ఇంకా ఒకరికి మించి ఒకరు చెప్పేస్తున్నారు ప్రవచనాలు. ఆహాబ్ పొంగిపోతున్నాడు. ఆహాబ్ సో ఎక్సైటెడ్. కానీ ప్రక్కన కూర్చుని ఎంతో కొంత భక్తి. అసలు ఈయన ఎవరు, ఏ సంఘస్థుడినా? యోధా సంఘస్థుడు కదా, అంటే కొంచెం భక్తిగా ఉంటే ట్రై చేసే సంఘస్థుడు కదా. కాబట్టి ఆ బ్రదర్కి ఈ ప్రవచనాలు వింటుంటే ఎక్కడో తేడా కొట్టేస్తుంది మనసులో. ఇటు అందరూ ఇలా చెప్పేస్తున్నారండి, నిజంగా అందరూ ప్రవచనాలు చెప్పేస్తారు, అందరూ విజయం అంటున్నారు, ఇది నిజమా అని ఆయనకి ప్రార్థన రమ్మన్నది ఆయనే. కానీ ఆయనకి డౌట్ వచ్చేసింది. యెహోషాపాతుకి డౌట్ వచ్చి ఆయన ముఖం మాత్రం అంత షైనింగ్గా లేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆయన. బాగున్నారు, ఏంటంటే డల్గా ఉన్నారంటే ఏం లేదండి, ప్రవచనం ఎంతమంది చెప్తున్నారు కానీ వీళ్ళనే ఇంకెవరున్నారా దైవజనులు అన్నారు.
ఎందుకు ఉన్నారండి ఇంకొక, అంటే కొంతమంది ఉంటారండి అలాగే మొత్తం సింగపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాఫిట్స్ యొక్క ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళ ఫోన్ కాంటాక్ట్లో ఉంటాయండి. వాళ్ళ పాస్టర్ గారి ఫోన్ నెంబర్ ఉండదు కానీ మచిలీపట్నం నుంచి మలేషియా వరకు ఉన్నటువంటి దైవజనుల లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఫోన్ కాంటాక్ట్లో అని అన్నాడు. ఉన్నదండి ఇంకొకటి ఉన్నాడు, కానీ ఆ ప్రవక్తను పిలవలేదు నేనే. వాయ్ ఆయన వస్తే మన కోసం కీడే చెప్తాడు కానీ మేలు చెప్పడు. అంటే ఈయనకి ఏ ప్రవక్త కావాలండి? అందరూ మాట్లాడండి. ఆయన ఏం చేసినా సరే నీకు శుభమవును గాక, దేవుడు నీకు సహాయం చేయను గాక, దేవుడు నీకు తోడుగా ఉండు గాక, విజయం నీదే అని చెప్పే ప్రవక్త కావాలి. యెహోషాపాతు అన్నాడు, లేదు బావగారు దైవజనులు అలాగ అనుకోకూడదు, మనం పిలవండి అన్నారు. సరే మికాయాను పిలిచారు. మికాయా వచ్చిన తర్వాత నిజంగానే ఆయన ప్రవచనం చెప్పాడండి. ఆ ప్రవచనం సారాంశం ఏంటి తెలుసా? అహాబు రాజా, నీవు యుద్ధానికి వెళతావు, నువ్వు ఓడిపోవడం మాత్రమే కాదు, చిత్తుగా ఓడిపోతావు, ఓడిపోవడం మాత్రమే కాదు చచ్చిపోతావు కూడా అని చెప్పాడు. ఎలా ఉంటుందంటే ఆ ప్రవచనం? 400 మంది ఏమో విజయం అని చెప్పారు, ఈ మికా ఏమో నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. ఆహాబను నేను చెప్పాను కదా ఈయన వచ్చి అలాగే చెప్తాడని. అక్కడ ఏమైంది తెలుసా? 400 మంది ప్రవక్తల్లో లీడర్ ఒక ఆయన, ఆయన పేరు సిద్కియా. ఆయన అటండి ఇప్పుడు మరి ఇక్కడ ప్రాబ్లం ఏమైంది తెలుసా? ఆహాబు చచ్చిపోతాడనేమో ఆయన చెప్పాడు. ఎవరు? మికాయా. అది ఆహాబుకి ఇబ్బందికరంగా ఉన్నా ఎస్పెషలీ ఇప్పుడు 400 మంది ప్రవక్తలకి మండిపోతుంది. ఎందుకంటే మరి వాళ్ళు చెప్పిన ప్రవచనం భిన్నంగా చెప్పారుగా. సిద్కియా వచ్చి అంటే మేము చెప్పిన ప్రవచనాలు కాదా అన్నాడు. ఏమో నాకు తెలీదు అన్నాడు ఆయన. అంటే మేమేలా చెప్పాం మరి అన్నాడు సిద్కియా. ఇదంతా నేను 18వ అధ్యాయం చెప్తున్నాను. ఏం లేదు, దేవుడు నాకు చెప్పాడు మీ దగ్గరికంటే అబద్ధంలాడే ఆత్మ నీ నోట్లో వచ్చిందంట అన్నాడు. కోపం వచ్చేసండి 23వ వాక్యంలో చూస్తాం, సిద్కియా వెళ్ళి మికాయాను చెంప మీద కొట్టేశాడట. అంటే ప్రవక్తల మధ్య కొట్లాట మొదలైంది అక్కడ. సిద్కియా వెళ్ళి మికాయాను చెంప మీద కొట్టేశాడటండి. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలి, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. అందరూ చెప్దాం దేవునికి స్తోత్రం. ఈరోజు క్రిస్టియన్ చర్చ్ అండి, ప్రవక్తల పేరు మీద మోసపోతున్న విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. బాబాల వల్ల మోసపోయిన దానికంటే క్రిస్టియన్ ప్రాఫిట్స్ వల్ల మోసగించబడినటువంటి వారు ఎందరో ఉన్నారు. నేను ప్రవచనం నమ్ముతాను, ఇప్పటికీ నమ్ముతాను ప్రవచనం. ఐ బిలీవ్ ప్రాఫెసీ. కానీ ప్రవచనాల విషయంలో మోసగించబడిన సందర్భాల విషయంలో మనము అజ్ఞానంగా ఉండకూడదు. ఇప్పుడు చాలామంది ప్రవక్తలు జ్యోతిష్కుల్లాగా తయారయ్యారు. వారు చెప్పేది ప్రజలకు మేలు ప్రకటించేస్తుంటారు. నువ్వు సింగపూర్ వెళ్ళిపోతావు, నేను చూస్తున్నాను కదా, ఫ్లైట్ ఎక్కడం చూస్తున్నాను, నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావు అది చూశాను, కానీ గేట్ దగ్గర డోర్ దగ్గర ఒక ఆయన వెనక్కి పంపించేస్తున్నాడు, దానికోసం 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, కానీ వెళ్ళిపోతావు నువ్వు, 7,000 రూపాయలు కానుక రెడీగా చేసుకునే ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఈ ప్రవక్తల పేరు మీద క్రిస్టియానిటీలో జరుగుతున్న మోసం ఘోరమైన మోసం. వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో చాలా దారుణమైన మోసాలు జరుగుతున్నాయి. చాలామందికి తెలియక విశ్వాసం పడుతుంది. ఇప్పుడు మోసపోయేది యోధా రాజ్యంలో ఉన్న వాళ్ళు మోసపోతున్నారు. దయచేసి దేవుని సేవకునిగా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? ఈ సంఘానికి నిజమైన ప్రవక్త మీ దైవజనుడే మీకు ప్రవక్త. మీ దైవజనుని నోట ప్రతి ఆదివారం వచ్చే ఆ సందేశంలో ఉన్న వాక్యపు ప్రవచనమే నీ కొరకైన దేవుని ప్రవచనం. ఇక మరలా ఇంకో ప్రవచనం కోసం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. మీరు ఈ సంఘానికి ప్రవక్త పాస్టర్ గారు. మీ నోట వచ్చే మాట దేవుడు జనులకు ఆమోదం చెప్తాడు. ప్రొఫెసీ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము నుండి ప్రవచన వాక్. ఈరోజు ఏ సంఘానికి ఆ సంఘానికి దేవుడు ప్రవక్తలు పెట్టారు. మళ్ళీ ప్రవక్తలకు మనం ఎక్కడ పరిగెత్తక్కర్లా. దైవ దర్శన ప్రార్థనా మందిరానికి పాస్టర్ బౌడన్ గారే ఈ సంఘానికి ప్రవక్త. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతెత్తి మన ప్రవక్త కొరకు దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అసలు నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త ఎలా కనిపెట్టాలంటారు? మరి కొన్ని నిజమంటున్నారు, కొన్ని అబద్ధం అంటున్నారు. మికా ఏమో నిజమైన ప్రవక్త,
సిద్కియా టీం ఏమో అబద్ధ ప్రవక్త. ఎలా కనిపెట్టాలి? హౌ టు ఎలాగ మనం వారిని డిజైన్ చేయొచ్చు, వివేచించవచ్చు? దానికి బైబిలే ఆధారం. మీరు ఇదే పేజీలు ఇలాగ ఉండే ఒకసారి 18వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 18వ అధ్యాయం 10వ వాక్యం చదవమ్మా. ఇది ఒక పెద్ద ప్రశ్నకు జవాబు కాబట్టి అందరూ చూడాలి. మనకు ఏదైనా జవాబు బైబిల్లో నుంచే కావాలి. ఇప్పుడు 18వ వాక్యం చదవమ్మా. మికాయా, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడయ్యు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడేటియు నేను చూచితిని. ఓకే, ఒకసారి బైబిల్ అందరూ చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త తెలియాలంటే ప్రశ్నకు జవాబు కాబట్టి ఒకసారి మరలా 10వ వాక్యం చదువుతుండగా అందరూ చూడండి దయచేసి. అప్పుడు కెనయ్య నా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచిదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. 18వ వచనం. మికాయా, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడేటయు నేను చూచితిని. అబద్ధ ప్రవక్త ఎవరు, నిజమైన ప్రవక్త ఎవరు? ఎలా ఉంటుంది? సిద్కియా ఏ ప్రవక్త అని చెప్పుకుంటున్నాం? అబద్ధ ప్రవక్త. ఆయన ఏ ప్రవచనం చెప్పాడు తెలుసా? 10వ వాక్యంలో, అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, ఆయన ఇనప కొమ్ములు చేయించుకొచ్చాడట. ఓకేనండి. ఎవరు? సిద్కియా వచ్చి అన్నాడు, సిరియనులు అంటే శత్రువులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచేదవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. అమ్మా అందరూ నా వైపు చూడండి. సిద్కియా ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇనప కొమ్ములు చేయించుకొచ్చాడు. ఇనప కొమ్ములు ఏదో ఐరన్తో 2 మెటీరియల్ చేసుకొచ్చి అహాబు రాజా చిత్తగించండి, నీ శత్రువులైన సిరియనులు నిర్మూలమైపోయే వరకు వేటితో నేను చేయించుకుని వచ్చిన ఈ ఇనప కొమ్ములతో ఈ 2 పట్టుకెళ్తే నీవు వారిని పొడి చేస్తావు. ఇదే దేవుడు చెబుతున్నాడు అన్నాడు. ఎవరు? అందరూ మాట్లాడాలి. మీకు అర్థమైందిగా? ఇప్పుడు నిజమైన ప్రవక్త మికాయా ఏమన్నాడు? మికాయా ఏమన్నాడు తెలుసా? యెహోవా మాట వినండి. మీరు ఆ మాటలు గమనించాలి. సిద్కియా ఏమంటాడు? నేను చేయించుకొచ్చిన వీటిని పట్టుకెళ్ళండి, మీకు జయమన్నాడు. మికాయా ఏమంటాడు? అయ్యలారా మీరు యెహోవా మాట వినండి, అదుగో సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండడం నేను చూశాను, ఆయన కిరువైపులా పరమండల సైన్యం దేవదూతలు కెరూబులు ఉండడం నేను చూస్తున్నాను, మన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అని మికాయా చెప్తున్నాడు. అనంటే నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త కనిపెట్టడం ఎలాగో తెలుసా? అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే, నేను చేయించుకొని వచ్చిన, చెప్పండి బాయ్స్ చెప్పండి, నేను చేయించుకుని వచ్చాను, నేను చేయించుకొచ్చిన ఈ 2 మీరు పట్టుకెళ్ళండి. మీరు శత్రువులను ఏం చేస్తారు? పొడి చేస్తారు. అంటే మీకు కొంచెం బాగా అర్థమైనా చెప్తాను. నేను 7 రోజులు ఉపవాసం ఉండి ఈ పెన్న కోసం ప్రార్థన చేశాను. ఈ పెన్నుల కోసం ప్రార్థన తైలం కూడా రాసేసాను. దీనికి మీరేం చేస్తారంటే ఒక్కొక్క పెన్ను 380 రూపాయలు. మీరు తీసుకెళ్ళండి. ఈ పెన్ను పట్టుకెళ్ళి, ఇది 5 రూపాయల పెన్ను ఎంతకు అమ్మేస్తున్నారు పాస్టర్ గారు? 380 రూపాయలకి. మీరు ఏం చేస్తారంటే ఈ పెన్ను పట్టుకెళ్ళి ఎగ్జామ్ రాయండి. యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. అసలు ఫస్ట్ ర్యాంక్ మీదే.
మీరు ఆ హాస్టల్ కోసం రెడీ అయిపోయి లగేజ్ సర్దేసుకోండి అంతే, ఇంకెళ్ళిపోతారు, ర్యాంక్ వచ్చేది అంతే అని చెప్పగానే ఇప్పుడు 380 చేంజ్, మళ్ళీ ఇదో బిజినెస్ టెక్నిక్ కదా. 380 చేంజ్ ఎక్కడ ఉంటుంది? 500 రూపాయలు పేపర్ ఇచ్చి 500 నోట్ ఇచ్చి, పర్లేదు దగ్గర 120 ఇవ్వకపోయినా పర్లేదు మాకు జయమే కావాలని 500 ఇచ్చేస్తున్నారు అక్కడ. ఇంకా కొంచెం అత్యాశ పనులు ఉంటారు కదా, ఏది ఈ సంవత్సరం పాటు అసలు స్కూల్కి వెళ్ళడం కానీ పెన్నే ముట్టుకోకుండా సెల్లే ముట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక పెన్ అయితే బాగుంటుంది 2 పెన్లు కొనుక్కెళ్ళిపోతున్నారు. దేనికోసం? విజయం అంట. వేటితో? పాస్టర్ సిద్దికయ్య గారు చేసుకొచ్చిన ఇనప కొమ్ములతో. మీకు అర్థమైందిగా అబద్ధ ప్రవక్త ఎలా ఉంటుందో? అబద్ధ ప్రవక్తలు నోట వారి లాంగ్వేజ్ ఈజీగా కనిపెట్టేయచ్చు. నేను ప్రార్థన చేస్తే, నేను చేయించుకుని వచ్చిన, నేను ప్రార్థన చేసి వచ్చిన ఈ నీళ్లు ఇది కాలంలో నీళ్ళు అమ్మేస్తున్నారండి. మళ్ళీ వాటికి వాళ్ళు చేయించుకొచ్చారు, దీనికి ఏదో చేశారంటే మొత్తం మీద. ఇది కానీ మీరు తీసుకెళ్తే మొత్తం ఏమైపోతాయి? రోగాలు తగ్గిపోతాయి. లేకపోతే ఆనందం మందు కంటే ఘోరంగా పబ్లిష్ చేసేస్తున్నారు. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు. నిజమైన ప్రవక్త ఏం చేస్తారో తెలుసండి? నేను అనే మాట మాట్లాడటం. ఆయన ప్రజలను ఎవరి మాట వినమని చెప్తాడు? అందరూ చెప్పండి, ఎవరి మాట వినమని చెప్తాడు? యెహోవా మాట వినండి, దేవుని మాట వినండి. దేవుడు God the Lord is on his throne. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన మీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన వైపు చూడండి, మనకు దేవదూతలు ఉన్నారు, వారు మనకు సహాయం చేస్తారు. నిజమైన ప్రవక్తను గ్రహించడం, గుర్తించడం, అబద్ధ ప్రవక్తలను వివేచించడం నేటి సంఘానికి చాలా అవసరం. ఆమేన్. పాయింట్ క్లియర్ అయిందండి. నిజమైన ప్రవక్తను ఎలా కనిపెట్టవచ్చు, అబద్ధ ప్రవక్తను ఎలా కనిపెట్టవచ్చు అర్థమైందండి ఎవరికైనా? రైట్, ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. సరే, యుద్ధానికి వెళుతున్నారండి. యుద్ధం రెడీ అయిపోయింది. రామోద్గలకి వచ్చేసారు. మన ఆహాబు గారితో పాటు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? యెహోషాపాతు. అందరూ చెప్పండి, ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పాలండి. ఒక్క మాటమ్మా, అసలు ఈ యెహోషాపాతుకి యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ యుద్ధం ఎవరిది? ఆహాబుది. అసలు వీళ్ళకి శత్రువులు యుద్ధాలు లేవు, కానీ అనవసరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి, అంతేనా? అనవసరంగా వారితో స్నేహం చేశాడు కాబట్టి ఏమంటారు? అనవసరంగా వారితో తన యొక్క సమయాన్ని గడిపాడు కాబట్టి. ఈరోజు ఈ మధ్యాహ్నం కూర్చున్న చాలామంది లైఫ్ అలాగే ఉంది. ఇప్పుడు నీవున్న ప్రాబ్లం అసలు నీది కాదది. ఎవరో అప్పు నీ అప్పుగా మారిపోయింది ఇప్పుడు. ఎవరో గొడవ నీ గొడవగా మారిపోయింది ఇప్పుడు. ఎవరో సమస్య అది నీ సమస్యగా మారిపోయింది ఇప్పుడు. వాస్తవానికి అది నీది కాదు. నీకు దాంట్లో ఏ సంబంధం లేదు. నీ లైఫ్ ప్రశాంతంగా వెళ్ళిపోయే లైఫ్. బట్ యూ వెంట్ టు ద అన్వాంటెడ్ ప్లేస్, టు ద అన్వాంటెడ్ పీపుల్. అనవసరమైన వాటితో నీవు నెమ్మదిగా స్నేహం చేయడం మొదలుపెట్టావు కాబట్టి ఇప్పుడు భయానకమైన చిక్కుల్లో పడ్డావు. యెహోషాపాతుగా జరిగింది. యుద్ధానికి వెళ్తున్నారు ఇద్దరు. వెళ్తుంటే దారిలోనట్టండి మన ఆహాబు అన్నాడు, బావగారు ఒక మాట అండి అన్నాడు. ఏంటండి అది? ఏం లేదంటే డ్రెస్ మార్చుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. ఏం మార్చుకుంటాడట? యుద్ధానికి వెళ్ళినప్పుడు డ్రెస్ మార్చుకోవడం ఏంటండి? అప్పుడు యెహోషాపాతు అనుకుంటే ఓహో డ్రెస్ మారుస్తారేమో, నేను కూడా మార్చాలనుకున్నాను. మీరు మార్చకండి, నేను మారుస్తాను అంటే ఎవరు మార్చేస్తారు డ్రెస్సు? ఆహాబు. ఎందుకు వాడి ప్లాన్? ఆహాబు ప్లాన్ తెలుసా? మీరు అదే రాజు డ్రెస్లో ఉండండి, నేను సివిల్ డ్రెస్ వేసుకుంటానని సివిల్ డ్రెస్ వేసుకున్నాడు. అమ్మా అర్థమవుతుందమ్మా? ఆయన సివిల్ డ్రెస్ వేసుకున్నాడు, ఈయన అదే డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడు 31వ వాక్యం చదవండి. 31వ వాక్యం. ఎవరు శత్రువులు? ఎవరిని ఇశ్రాయేలు రాజు అనుకున్నారు? యెహోషాపాతుని. ఇప్పుడు చూడండి, మన ఆహాబు గారు సివిల్ డ్రెస్లో ఉన్నాడు, యెహోషాపాతు రాయల్ డ్రెస్లో, రాజ డ్రెస్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆహాబు అక్కడ ఉన్నాడా? అయినా సరే ఆహాబు ఏ డ్రింకో లేకపోతే బాదం పప్పులో తింటూ హాయిగా ఉన్నాడు. ఆయనకి నిశ్చంతగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు.
వాళ్ళు సిరియన్లు వచ్చి ఈయనకి సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేసి యెహోషాపాతునే ఇశ్రాయేల్ రాజు అనుకుని వాళ్ళ గన్నలతో, వాళ్ళ తుపాకీలతో, వాళ్ళ బాణాలతో యెహోషాపాతును చుట్టేశారంట. అందుకే నేను చెప్తున్నాను, సహవాసము కానీ మారితే, భక్తి జీవితంలో కానీ నువ్వు డౌన్ అయితే వాళ్ళు ఎన్ని వేషాలైనా మారుస్తారు, నువ్వు మార్చలేవు. అమ్మా అర్థమవుతుందా? వాళ్ళు ఎన్ని మాటలైనా మారుస్తారు, నువ్వు మార్చలేవు. నీవు అడ్డంగా బుక్ అయిపోతావు. ఇక్కడ మనలో ఇప్పటికే చాలామంది అడ్డంగా బుక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మీద ప్రమాదం జరగకుండా ఉండడానికే దేవుడి మధ్యాహ్నం హెచ్చరిస్తున్నాడు. నీవు కానీ యెహోషాపాతులాగా యామరుపాటుతో ఉన్నావంటే ఈయనకు వచ్చిందండి ప్రాబ్లం, ఈయనకు వచ్చిందండి సమస్య. మొహమాటానికి వెళ్ళినందున యుద్ధంలో శత్రువులు ఆయన చుట్టేస్తున్నారు. ఏదైనా క్షవరం అయితే కానీ అంటారు కదా, మన అయ్యగారికి ఇప్పుడు తెలిసినట్టుంది. ఇప్పుడు మళ్ళీ బావగారు అని ఆహాబ్ వైపు చూస్తే ఇంకో స్కీమ్ వేస్తాడు అతను. కాబట్టి ఇంకా ఆయన వైపు చూడకుండా 31వ అధ్యాయం 31వ వచనంలో యెహోషాపాతు మొర్ర పెట్టినందున, యెహోషాపాతు ఇప్పుడు దేవునికి మొర్ర పెట్టాడు. అప్పుడు యెహోవా అతనికి, అందరి మాట చెప్పగలరా? యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. అందరూ చెప్పండి. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి. ఈ ఉపవాస కూటాలు ఏమవ్వాలో తెలుసా? మనం ఏదో చిక్కుపోయాం, ఇప్పుడు ఏం చేయటం కావద్దు, ఇంకేం చేయటం కావద్దు. ఇక ఏదో మనం ఆ ప్రాబ్లంలో పడ్డాం, తప్పదు. ఇంకా మన స్వయంకృత అపరాధమే. ఏం చేస్తాం? వి కాంట్ గో బ్యాక్. ఏమీ చేయలేము. కాబట్టి ఒకటే చేద్దాం, మన దిక్కు దేవుడే. దేవునికే ప్రార్థన చేద్దాం. అయ్యా నా పొరపాటు, అయ్యా నా యామరపాటు, అయ్యా నా మాయకత్వం, అయ్యా నా అజ్ఞానం, అయ్యా నా ఫూలిష్నెస్, అనవసరంగా ప్రాబ్లంలో చిక్కుకున్నానయ్యా, కాబట్టి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈ కూడికల్లో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. వాక్యం చెప్తుంది, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసాను. అమ్మా, కొన్ని సంబంధ బాంధవ్యాలు మనకు ఎలాగైపోయినాయి అంటే, నువ్వు ఎట్టి పరిస్థితులను వాళ్ళని కట్ చేయలేవు. కాబట్టి నీకు ఆ ప్రాబ్లమ్స్ తప్పదు, నీకు ఆ సమస్యలు తప్పదు, నీకు ఆ అవమానం తప్పదు అన్నట్టుందా? కానీ ఈరోజు దేవుడిని ప్రేమించి యెహోషాపాతుల ముందు పెడుతున్నాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేయడం మొదలెట్టు. అప్పుడు దేవుడే వారిని నీ యొద్ద లేకుండా దూరం చేస్తాడు. మీకు పాయింట్ అర్థమైందా? అంటే నీవు ఎంత అనుకున్నా నీ వల్ల అవ్వదు. ఇంకెప్పుడు దేవుడే డిస్కనెక్ట్ చేయాలి, దేవుడే వారిని నీకు దూరం చేయాలి. యేసు నామములో దేవుడే నీకు అనవసర వ్యక్తులతో దేవుడే వారిని దూరం పెట్టేయునుగాక. దేవుడే వారిని ఎదురు తొలగించునుగాక. నా కుటుంబానికి అలా కావాలి, నా జీవితానికి అలా కావాలన్న వారి చేతులు ఎత్తి ఒకసారి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువు సహాయం చేస్తాడు. ప్రభువే వారు నీకు దూరం చేస్తాడు. ప్రభువే వారు నీకు ఫోన్ చేయకుండా సహాయం చేస్తాడు. ప్రభువే వారు నీతో మాట్లాడకుండా దేవుడు సహాయం చేస్తాడు. వారు నీ దగ్గర రాకుండా దేవుడే కాపాడుతాడు. చేతులెత్తి ప్రార్థన చేయి. వారు నీ యొద్ద నుండి తొలగిపోయినట్లు దేవుడు కార్యము చేస్తాడు. యెహోషాపాతు ఇప్పుడు దేవుని దయ వల్ల విడుదల పొంది 19వ మొదటి వాక్యంలో ఉంటుంది. ఏమని తెలుసా? చదవండి. యోధారాజు యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా. చాలండి. ఇప్పుడు ఏ అపాయము లేకుండా యెరూషలేములో ఉన్న తన నగరునకు యెహోషాపాతు తిరిగి వచ్చాడు. ఇది నీకు కావాలి సిస్టర్, ఇది నాకు కావాలి. ఏదో మన పొరపాటు వల్ల చిక్కుకున్నాం. 18వ అధ్యాయం యుద్ధాల్లో పడ్డాం. కానీ 19వ అధ్యాయం ఏంటి తెలుసా? ఏ అపాయము లేకుండా క్షేమంగా యెరూషలేము రా. క్షేమంగా నీ నగరు అంటే నీ స్టాండర్డ్, నీ స్థాయి, నీ యొక్క ప్రామాణికత అక్కడికి నువ్వు రావాలి. అందుకొరకే దేవుడు ఈ 3 రోజులు మనకు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆమేన్. తిరిగి రాగా. ఎక్కడికి? యెరూషలేముకి. ఎక్కడికి?
తన నగరకు అలా తిరిగి వస్తే 19వ రోజు అద్భుతమైన హిస్టరీ ఉంటుంది. నేను ముగిస్తున్నాను. ప్రభు సహాయం చేస్తే మరలా ఎప్పుడైనా మనం నేర్చుకోవచ్చు. తిరిగి వద్దాం, మనం మరలా మన స్థాయిలోకి తిరిగి వద్దాం, మన విశ్వాసపు స్టాండర్డ్లోకి తిరిగి వద్దాం. ఎంతో అద్భుతమైనగా దేవుడు మరలా యెహోషాపాతును హెచ్చిస్తాడు. తన పక్షంగా దేవుడు యుద్ధాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మన పరిచర్యలకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు ప్రభువు దయచేయునుగాక. దేవుడు మనను దీవించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరు మోకాళ్ళ మీదకు అందరూ